అందరికీ నమస్కారం అండి. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా, ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా మేము కండక్ట్ చేసే ఈ మధుమేహ అవగాహన సదస్సుకి విచ్చేసినందుకు మీ అందరికీ స్వాగతం అండి. చాలా థ్యాంక్స్ అండి. ముందు టైం తీసుకుని ఇంతవరకు వచ్చి జాయిన్ అయినందుకు. సో ఈ రోజు మీరు చాలా విషయాలు మన నుంచి నేర్చుకుంటారని కోరుకుంటున్నాను. అందరూ లాస్ట్ వరకు ఉండండి. అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోండి. మీకు ఏదైనా మధ్యలో డౌట్స్ ఉంటే కూడా లాస్ట్లో మేము టైం ఇస్తామండి. అప్పుడు మీరు మమ్మల్ని అడగచ్చు. సో నా పేరు ప్రశాంతి అండి. ఐఎమ్ ఏ హోలిస్టిక్ కోచ్. నాతో పాటు ఉన్నారు ప్రసన్న మేడం అండి, మా సీనియర్ కోచ్ ఆవిడ. సో షీ హ్యాస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 18 years అండి. 18+ years ఎక్స్పీరియన్స్ ఉందండి ఈ ఫీల్డ్లో ఆవిడకి. అండ్ షీ హ్యాస్ డన్ హర్, ఆవిడ ఎంఫిల్ చేశారండి క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డయటిక్స్లో. అండ్ ఆల్సో ఆవిడ డయాబెటిక్ ఎడ్యుకేటర్ కోర్స్ చేశారండి ఫ్రమ్ మోహన్స్ ఇన్స్టిట్యూట్. అండ్ ఆల్సో ఈ హోలిస్టిక్ న్యూట్రిషన్లో ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ 5+ years అండి. 5+ years అని చెప్పడం కంటే కూడా ఎంతో మంది లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ఆవిడ ఇంతవరకు వచ్చారండి. చాలా కేసెస్ చూశారు ఇప్పటికీ. అయితే ఎంతో మంది ట్రాన్స్ఫర్మేషన్స్కి ఆవిడ కారణమయ్యారండి. ఆవిడకున్న ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. 5+ years అంటే చూడొచ్చు మీరు ఎంతమంది లైఫ్స్ని ఆవిడ ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటారు అనేది. సో మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ కోచ్ నుంచి వింటున్నారు ఇప్పుడు. చాలా బ్యూటిఫుల్ ఇన్సైట్స్ నేర్చుకుంటారు. మ్యామ్, నౌ ద స్టేజ్ ఈజ్ యువర్స్, యూ కెన్ గో అహెడ్ మ్యామ్. Yeah. Thank you, Shanti, for a beautiful introduction. Prashanti, can you make me host, please? And దయచేసి మ్యూట్ చేస్తే బాగుంటుంది, అదర్వైజ్ ఇట్ ఇస్ డిస్టర్బెన్స్. కెన్ స్టార్ట్ నౌ? పోస్టింగ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. My slides are visible, Prashanti. Yes, ma'am, your slides are visible. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ముఖ్యమైన దీని వెనక మనం మాస్టర్ క్లాస్ ఎందుకు చేస్తున్నామంటే 14th నవంబర్ 14th వరల్డ్ డయాబెటీస్ డే సెలబ్రేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉంటాయి. సో ఈ రోజు ఎస్పెషల్లీ మన ఈ ప్రతి ఒక్క ఇయర్ కి ఒక థీమ్ అంటూ ఉంటుందండి. బికాస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఆల్సో హ్యావింగ్ ఎ బిగ్గర్ యునో బర్డెన్ ఆన్ షోల్డర్స్ అన్నమాట. ఎందుకంటే ఎస్పెషల్లీ మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా అనేది ఒక ఆఫ్ కోర్స్ నెంబర్ 1 పొజిషన్ కి డయాబెటీస్ ప్రివిలేజ్డ్ కంట్రీగా అయిపోయింది. సో ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది ఇయర్ లో, అండర్స్టాండింగ్ డయాబెటీస్ బియాండ్ ద షుగర్. అసలు డయాబెటీస్ కి వెనక మనకి చూసుకుంటే బ్లడ్ లో షుగర్ పెరగడం తెలుసు అందరికి. డయాబెటీస్ అంటే ఏంటో తెలుసు, దాని పరిణామాలు ఏంటో తెలుసు, డయాబెటీస్ వల్ల వచ్చే నష్టాలు ఏంటో తెలుసు, బాడీ ఎంత కుంగజేస్తుందో తెలుసు. కొంతమంది ఈజీగా తీసుకుంటారు, కొంతమంది సీరియస్ కన్సిక్వెన్సెస్ అయ్యి ఈవెన్ డెత్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. సో ఈ రోజు మనం ఈ టార్గెట్ ఈ టాపిక్ అలాగే కొన్ని హోలిస్టిక్ విషయాలు, కానీ ఈజీగా ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని డయాబెటీస్ ని మనం ఇంకా ఎలా అధిగమించుకోవచ్చు అనేది మనం నేర్చుకుంటాం అన్నమాట. సో యాజ్ షీ మెన్షన్ ప్రశాంతి, సో నా మెయిన్ ప్రెసెంట్ టాపిక్ లాస్ట్ గత 5 సంవత్సరాలుగా నేను మోర్ దెన్ 100 పీపుల్ బికాస్ ఇట్ ఈస్ అవర్ మెయిన్ మిషన్. ఒక కంకణం కట్టుకుంటారంట చూసారా. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ దట్ మోస్ట్ ఆఫ్ మై డయాబెటిక్ పేషెంట్స్, ఐఎమ్ నాట్ సేయింగ్ పేషెంట్స్ అండి, వాళ్ళు బాధపడుతూ ఈ ఈ మెటబాలిక్ డిస్టర్బెన్సెస్ తో వచ్చి డయాబెటీస్ తో గురి అయ్యి వాళ్ళు కంప్లీట్ గా రికవర్ అయ్యి వాళ్ళ లైఫ్ ని ఇప్పుడు కూడా మంచిగా లీడ్ చేస్తున్నారు. అండ్ దట్ క్రానికల్ డయాబెటీస్ ని మనం డీల్ చేస్తున్నాం. ఓకే, ఈ రోజు యాజ్ అ డయాబెటిక్ ఎడ్యుకేటర్ గా, ఒక హోలిస్టిక్ కోచ్ గా,
యాజ్ ఎ ప్రొఫెషనల్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ గా మీ అందరికీ కొన్ని విషయాలు అయితే నేను ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి. ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, కానీ ఒకసారి రివ్యూ అన్నమాట. సో నా తర్వాత ప్రశాంతి కూడా కొన్ని విషయాలు, కొన్ని సీక్రెట్స్ ఆఫ్ షుగర్ బియాండ్ ఏమున్నాయి, అసలు డయాబెటీస్ వెనక ఏంటి, అండ్ దాన్ని మనం ఎంత ఈజీగా తీసుకుని మన లైఫ్ ని ఆనందంగా, ఓకే, మన లైఫ్ ని లీడ్ చేయాలో కూడా తను ప్రెజెంటేషన్ లో షేర్ చేసుకుంటాం. సో ముఖ్యంగా మనం చూసుకుంటే అసలు వాట్ ఈస్ డయాబెటీస్ అండి. మనందరికీ తెలుసు, దర్ ఈస్ అ డిస్టర్బెన్స్ ఇన్ ద మెటబాలిక్ సిస్టమ్. ఓకే, మన శరీరం, మానవ శరీరం అనేది ఒక రోడ్ అనుకుంటే మీరు, ఓకే, ఈ రోడ్, ఓకే, రోడ్స్ అన్ని కూడా మనం ప్రయాణం చేయడానికి ఉంటుంది. ఒక హ్యూమన్ బాడీ ఒక ఒక రోడ్ అనుకుంటే, ఓకే, మన బాడీలో ఉన్న సెల్స్ కానీ, తర్వాత ఇన్సులిన్ కానీ, మీకు తెలుసు కదా, ఇన్సులిన్ సరిగా ఉత్పత్తి కాకపోతే మీ బాడీలో షుగర్ అనేది వస్తుంది. ఓకే, ఆ డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది, అసలు ముఖ్యమైన కారణాలు ఏంటి, అవి కూడా మనం లోతుగా తెలుసుకోవచ్చు. ఓకే, సో మన బాడీలో ఇన్సులిన్ అనేది ఒక ట్రాఫిక్ పోలీస్ అనుకోండి, ఒక కార్ అనుకోండి. ఓకే, నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో చెప్తానండి, బికాస్ కంప్లీట్ గా స్టడీ అంతా నేను చెప్పిస్తాను అనుకోండి, మెటబాలిక్ అంటే ఏంటి ఇవన్నీ కొన్ని అర్థం కాకపోతే సింపుల్ ఎగ్జాంపుల్స్ నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో ఒక ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మనకేమవుతుంది, సో మన చుట్టూ ఉన్న ట్రాఫిక్ వల్ల మన ఇబ్బంది పడతాం, మన చుట్టూ, ఓకే, ఎవరు లేరు, ఆఫ్ కోర్స్ ట్రాఫిక్ పోలీస్ లేడు, ఫుల్ రోడ్లన్నీ కూడా ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ కార్స్, వెహికల్స్, ఎక్కడ దారి లేదు, మనకి ఎలా అనిపిస్తుందండి, చాలా చిరాగ్గా ఉంటది, అందరూ విసుక్కుంటారు, ఓకే, అందరూ అరుస్తారు, ఎక్కడో ఒక పోలీస్ వస్తాడు, ఎక్కడో ఎప్పుడుకో వస్తాడు. ఓకే, అలా మన బాడీలో కూడా, సో ఇన్సులిన్ అనేది అంటే ఒక ఇన్స్పెక్టర్ అనేది లేదు. ఓకే, ఎక్కడో ఉన్నది, ఓకే, ఇన్సులిన్ అనేది బాడీలో ఉన్నది, కానీ దాని పనితీరు చాలా రోజు రోజుకి తగ్గుతూ తగ్గుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఎప్పుడుకో వస్తాడు పోలీస్, ఆర్ మేబీ ట్రాఫిక్ పోలీస్ వచ్చి ఇట్లా దారులు మళ్లించి పంపిస్తారు. అప్పుడు ట్రాఫిక్ ఏమవుతుంది, జామ్ అంతా కూడా పూర్తిగా క్లియర్ అయ్యి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తారు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం, ఒక్కొక్కసారి 2 గంటలు 3 గంటలు కూడా పడతాయి. మన బాడీలో కూడా ఈ ఇన్సులిన్ అనేది ఒకేసారి తగ్గిపోదు, ఎందుకంటే సో దానికి కూడా ఒక ప్రిజర్వ్ అంటూ ఉంది కదా. సో మనకి తెలియకుండానే ఈ సిమ్టమ్స్ అనేవి ఇప్పుడు డయాబెటీస్ రాగానే వెంటనే మనకి తెలిసిపోవు, కానీ దానికి ముందు లోపల బాడీలో జరిగేవి ఏంటో అనేది మనం తెలుసుకుందాం. సెల్యులార్ డిస్ఫంక్షన్, ఇన్సులిన్ అనేది సిగ్నలింగ్ ఇవ్వడం ఆపేస్తుంది. ఓకే, చాలా ట్రాఫిక్ ఉంది, నా వల్ల కాదని ట్రాఫిక్ పోలీస్ పక్కకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమవుతుంది, ఇట్ టేక్స్ టైం, రెండు రెండు గంటలు పట్టేది మేబీ 4 గంటలు కూడా పట్టొచ్చు కదా. అంత ఈజీ కాదు, మీరు ఇమాజిన్ చేసుకోండి. మన బాడీలో ఇన్సులిన్ సిగ్నలింగ్ సరిగా లేకపోవడం అనేది ఎక్కువ ఈ ఒకసారి డయాబెటీస్ కి, ఐ మీన్ ఇన్బ్యాలెన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మెటాబాలిక్ డిజార్డర్ అండి, డిస్టర్బెన్స్ జరుగుతుంది, ఏదో ఒక డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ ఏదైనా అవ్వచ్చు. ఓకే, డయాబెటీస్ అంటే మా అమ్మగారికో నాన్నగారికో లేకపోతే జీన్స్ వల్ల, లేకపోతే ఎక్కువ షుగర్ తినేసేయడం వల్ల, బాగా లావుగా ఉండడం వల్ల, ఓకే, జెనెటికల్ గా అలాగే పుట్టారు, టైప్ 1 డయాబెటీస్ అంటారు కదా, పుట్టే పిల్లలకి కూడా వస్తుంది. పెరిగాక 10 10 సంవత్సరాల్లోకి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇన్సులిన్ అనేది కంప్లీట్ గా ఆ, ఉండదు, అంటే ఉత్పత్తి ఉండదు. సో ఇలాంటి రకరకాల డయాబెటీస్ లో కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ తో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా యంగ్స్టర్స్ లో కూడా వస్తుంది. సో బాడీలో జరిగే ఈ డిస్టర్బెన్స్ అనేది డయాబెటీస్. దానికి చాలా పెద్ద పెద్ద డెఫినేషన్స్ పెట్టుకుని, నాకు డయాబెటీస్ ఉంది, నేను త్వరలోనే చనిపోతాను, లేకపోతే డయాబెటీస్ వల్ల అది వస్తుందంట, ఇది వస్తుందంట, హార్ట్ అటాక్స్ వస్తున్నాయంట, ఇవి మన ఓన్ డెఫినేషన్స్ ఓన్లీ. ఓకే, కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇది ఒక డిస్టర్బెన్స్ మాత్రమే. ఓకే, క్లియరా అండి, కొన్ని ఎగ్జాంపుల్స్ తో. సో ఒకసారి ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే బాడీలో చాలా తికమకలు జరుగుతూ ఉంటాయి. ఏది అప్పుడు ఈవెన్ మన ట్రాఫిక్ పోలీసు కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు, అంత వ్యాస్ట్ చూసినప్పుడు. సో మన బాడీ కూడా ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిపోతుంది. సో బాడీలో లాట్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ వల్ల మనకి క్రానిక్ ఇన్ఫ్లమేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు మనకు వచ్చే కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, ఓకే, తిన్న తర్వాత బాగా నీరసం రావడము, తినేసిన తర్వాత మళ్ళీ స్వీట్ తినాలనిపించడము, చిరాకులు, కోపం, ఇవన్నీ ఏంటి, డిస్టర్బెన్స్. అంటే మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అనేది, ఇది కూడా అంతే. ఓకే, ఇది కూడా బ్లడ్ లో షుగర్ శాతం పెరిగిపోతుంది. ఓకే, నథింగ్ బట్ ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంటుంది బ్లడ్ లో, ఆ షుగర్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి లేదనుకోండి, సో ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వలేదు కదా, ప్రతి బ్లడ్ సెల్ కూడా
ఆ, ఒక కీ అన్నమాట. అంటే ఇన్సులిన్ అనేది ఒక కీ. ఇన్సులిన్ లేకపోతే ఆ కీ ఓపెన్ చేయకపోతే అది బయటకు వచ్చి ఎనర్జీ కింద కన్వర్ట్ చేయలేదు. ఎక్కడో ఉన్న ట్రాఫిక్ పోలీసుని తీసుకొచ్చి పెడతారు కొంతమంది అట్లా కదా. మీరు రండి బాబు అప్పుడే క్లియర్ అవుతుంది అంతే. అంటే ఎక్కడో వెతుక్కుని తెచ్చుకుంటుంది బాడీ. అంటే కొద్ది కొద్దిగా ఒక నెల, 2 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, ఆల్ ఆఫ్ సడన్ ఓ నాకు షుగర్ ఉందా. మనం కూడా అంతే కదా. ఆల్ ఆఫ్ సడన్ 200, 300 చూస్తూ ఉంటాం. ఓకే, అది సడన్ ఆన్సెట్. అప్పుడు తెలుసుకుని అంటే అప్పుడు దాకా జరగాల్సిన డిస్టర్బెన్సెస్ అన్ని జరుగుతున్నాయి. అంటే మన ప్రతి సెల్ కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతి సెల్ కూడా ఎనర్జీ రావాలి. కానీ ఈ మెటాబాలిక్ డిస్టర్బెన్స్ వల్ల ప్రతి సెల్ కూడా ప్రాబ్లం వస్తుంది. అది క్రమేపీ కొన్ని ఇయర్స్, మంత్స్ టుగెదర్ అప్పుడే మనకి డయాబెటీస్ అని తెలుస్తుంది. ఓకే, అలాగే స్ట్రెస్ రెస్పాన్స్ కూడా చాలా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ షుగర్స్ రావడానికి. ఓకే, మంచి తెలిసి తెలియకుండా చాలా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం కదా. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, మధ్య వయసు వాళ్ళు, మగ ఆడ ఎవరు తేడా లేకుండా అందరికీ స్ట్రెస్. మీకు తెలిసిందో తెలీదో తెలీదు కానీ కార్టిసాల్ అనే హార్మోన్ బాగా ఎలివేట్ అయిపోతుంది. దాన్ని బ్లడ్ లో మనం మెజర్ చేస్తాం కానీ చెయ్యరు చాలా మంది. సో అది కూడా వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ అన్నమాట. అంటే సరిగా నిద్ర పట్టకపోవడం, ఎక్కువ చిరాకులు, యాంగర్స్, మేబీ ఫైనాన్షియల్ గా, మేబీ ఫ్యామిలీ పరంగా స్ట్రెస్లు అన్ని వైపులా అందరికి వస్తూ ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఓకే, అమ్మకుంది కాబట్టి నాకు వచ్చింది కానే కాదు. ఓకే, అలాగే పోర్ న్యూట్రిషన్ అండి. పోర్ న్యూట్రిషన్ అంటే తక్కువ తినడం కాదు, ఎక్కువ తినడం. తినాల్సిన దానికంటే ఎక్కువ తినడం అంటే ఇంట్లో చేసే ఫుడ్ తింటారు కానీ బిర్యానీ తెచ్చుకుంటారు. ఓకే, అది ఒక్క రోజు కాదు, ఎవ్రీడే ప్రొసీజర్. అది మనం ఖచ్చితంగా అందరి ఇళ్లలో చూస్తున్నాం. ఇంట్లో వండుతారు కానీ బయటకు వెళ్ళే తింటారు యంగ్స్టర్స్, ఈవెన్ పిల్లలు కూడా. ఈవెన్ మనకి టైం లేదు. సో సపోజ్ ఐటీ పర్సన్స్, దే గో రెస్టారెంట్ ఆర్ ఆర్డర్ ఆర్ ఈట్ ఫిట్ టు దిస్ ఫిట్ దట్, ఆల్ బిర్యానీస్ ఓన్లీ ఆల్ త్రూ అవుట్ ద 30 days. సో మనం ఎక్కడ మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నాం కదా. సో ఇవి కన్సిడర్డ్ లైక్ పూర్ న్యూట్రిషన్. సో కమింగ్ టు హిడెన్ కాజెస్, మనం ఎందుకంటే ఓన్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అనేదే మనం నేర్చుకొని అంటే ఆ టాబ్లెట్స్ తీసుకుని వస్తున్నాం. కానీ ఎప్పుడైనా అడిగారా సో ఇంకా ఏం కాజెస్ ఉంటాయండి. ఓకే, నేను చెప్తున్నాను. ఈ ఈ ఈ 5 ఏరియాస్ మీరు చూసుకోండి. మీరు ఎక్కడ ఫేస్ చేస్తున్నారు. ఎమోషనల్, ల్యాక్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ లైఫ్, ఓవర్ కంట్రోల్, సప్రెస్డ్ ఎమోషన్స్, డిఫికల్టీ రిసీవింగ్ ద లవ్. ఎక్కువ మగవాళ్ళలో చూస్తున్నానండి ఇప్పుడు దాకా నా ఎక్స్పీరియన్స్ లో. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక లైఫ్ ఉంది. ఓకే, ఆడవాళ్ళు ఉన్నారు. సో వెంటనే వాళ్ళ మదర్కో వాళ్ళ అక్కకో ఒకరికి చెప్పుకొని ఆ ఎమోషన్ ని ఏడ్చో బయటకు వచ్చేస్తుంది. కానీ మగవాళ్ళల్లో అలా కాదు, ఎమోషన్ ని సప్రెస్ చేసుకుంటారు. నేను ఎందుకు వాళ్ళకి బాధ పెట్టాలి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నా లైఫ్ ఇంక ఇంతే. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్ నేను చూసిన నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. దీస్ ఆర్ ఆల్ ద హిడెన్ లేయర్స్ ఆఫ్ అవర్ లైఫ్ అండి. అలాగే ఫిజికల్ గా ఇప్పుడు ఫుడ్ న్యూట్రిషన్ చెప్పాను, ఎప్పుడు ఇదే పనిగా తింటూ ఉన్నారు, బిర్యానీ మోస్ట్లీ తింటున్నారు. బిర్యానీ అవ్వచ్చు, చీజ్ అవ్వచ్చు, పిజ్జాస్ అవ్వచ్చు, whatever. ఇవన్నీ కన్సిడర్ యాజ్ అ పోర్ న్యూట్రిషన్. దీనివల్ల ఏమవుతుంది, బాడీలో మెగ్నీషియం లెవెల్స్, క్రోమియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్, బి 12 లెవెల్స్ డిస్ఫంక్షన్ జరుగుతాయి. అది ఉండాల్సిన కంటే చాలా తక్కువగా ఉండడం వల్ల ఆ పాత్వేస్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. ఒక పక్కన షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయి, ఒక పక్కన డెఫిషియన్సీ వస్తున్నాం. అందువల్ల ఎక్కువగా డయాబెటీస్ లో మనం ఎక్కువగా అలసిపోతారు కదా. పాపం వాళ్ళకి లేదు ఇన్ని డెఫిషియన్సీ వల్ల కూడా అని. ఈవెన్ దో వాళ్ళకి షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉండి వాళ్ళు కనుక ఇలాంటి, మీరు ఏదైనా నార్మల్ పీపుల్ ఇలాంటి సఫర్ అవుతూ ఉంటే దే ఆర్ ఇన్వైటింగ్ ద డయాబెటీస్ ఈజీలీ అండి. స్పెషల్లీ వెంటనే వచ్చేది కదా ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం. కొత్తగా వచ్చింది షుగర్ అంటున్నారు ఇప్పుడు, కొత్త అలా కాదు. సో ఇలాంటి డెఫిషియన్సీస్ ఉంటే కూడా దే ఆర్ డెఫినెట్లీ ప్రోన్ టు ప్రీ డయాబెటీస్ స్టేజ్. లైఫ్ స్టైల్ మీకు తెలుసు కదా, రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, రాను రాను మన నిద్ర కూడా తగ్గిపోతుంది. 4 గంటలు, 5 గంటలు. ఓకే, ప్లీజ్ ఎంటర్ ప్రశాంతి, సంబడి ఎంటర్డ్. సెడెంటరీ హ్యాబిట్స్, ఓకే, ప్రాసెస్ ఫుడ్ కన్జప్షన్, ఎక్సెస్ అన్నమాట. కొద్దిగా కాదు, ఎక్కువగా తినడం. మనకి తెలియదు క్యాలరీ కౌంట్ ఎలా తీసుకోవాలో తెలియదు కదా. సో అప్పుడప్పుడు తెలుస్తుంది, ఎప్పుడైనా లావ్ అయిపోతే ఓ నేను ఎక్కువ తినకూడదు అని మాత్రమే తెలుస్తుంది. కానీ ప్రాసెస్ ఫుడ్స్ మనకి తెలియకుండానే ఎక్కువ వెళ్ళిపోతుంది లైఫ్ స్టైల్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ మెంటల్, నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, క్రానిక్ స్ట్రెస్. ఓకే, వర్రింగ్, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ ద బాడీ. ఓకే, ఏదైనా చిన్న జ్వరం వస్తే వెంటనే క్రోసిన్ వేసేసుకుంటాము. లేకపోతే ఓ డయాబెటీస్ వచ్చిందా ముందుగానే నేను మెడిసిన్ వాడాలి. చాలా మందిని చూసామండి మా ప్రాక్టికల్ లైఫ్ లో. మెట్ఫార్మిన్ వాళ్ళు తెలియకుండానే ఓకే అమ్మ వేసుకుంటుంది నేను వేసుకోవచ్చు,
మా అక్క చెప్పింది మా మెట్ఫార్మిన్ వేసుకుంటే ముందుగానే డయాబెటీస్ రాదని. అలా వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఓకే. సో మెంటల్ గా స్టేబుల్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్, బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రూట్ కాజ్. అండ్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ మీకు తెలుసు, తెలియకుండానే మనం సన్లైట్ కి ఎక్స్పోజ్ అవ్వము. ఎందుకంటే ఇప్పుడున్న ఐటీ భూమి వల్ల మోస్ట్లీ ఈవెన్ ఆల్ పీపుల్ నాలుగు గోడల మధ్యలో ఉండి వర్క్ చేస్తారు. ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే, మగవాళ్ళు అయితే ఇంట్లోనే. అందరికీ ఇల్లు అనేది ఒక ఆఫీస్ అయిపోయింది. ఈవెన్ మనకు సన్లైట్ ఉన్నా చాలా తక్కువ. ఓకే. పొల్యూషన్ ఎక్స్పోజింగ్ మంచి మంచి సిటీస్ లో ఉన్న వాళ్ళు. ఓకే. సో హీలింగ్ అనేది ఎక్కడ జరుగుతుందండి? ఎక్కడా లేదు. మీరు చూసుకునే 5 ఏరియాస్ లో ఎక్కడా లేదు. సో మనకి మనమే ఈ ప్రాబ్లమ్స్ ని తెచ్చుకుంటున్నాం. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ రూట్ కాజెస్ ఫర్ డయాబెటీస్. యా, ఇది ఒక చిన్న డేటా అండి. యాజ్ పర్ ద లేటెస్ట్ రీసెర్చ్ అండ్ ఆఫ్ కోర్స్ ఇండియన్ డేటా, అకార్డింగ్ టు ద ల్యాన్సెట్ అండ్ ఐసిఎంఆర్ 2023లో చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ అంతా. ఆ, మన డయాబెటీస్ పీపుల్ ఇన్ ఇండియా కరెంట్ గా ఇన్ అక్రాస్ ఇండియా 101 మిలియన్ ఉన్నారంట. అలాగే ప్రీ డయాబెటీస్ అంటే కొత్తగా వచ్చింది అంటారు కదా, అంటే జస్ట్ బార్డర్ లైన్స్ వస్తేనే చాలా వరీ అవుతున్నారు. 5.6, 5.4, 6.5 అంటే ప్రీ డయాబెటీస్ అనమాట. హెచ్బిఏవన్సి. ఓకే. 3 నెలల్లో మీకు వచ్చే యావరేజ్. ఓకే. 136 మిలియన్స్ అంటే చూడండి, అంటే ఇంతమంది మళ్ళీ ప్లస్ 101 మంది, 101 మిలియన్. ఈ రెండు డబల్ అయిపోయింది కదా. సో ప్రీ డయాబెటీస్ ని మనం రివర్స్ చేయొచ్చు కంప్లీట్లీ, బట్ దే ఆర్ ఆల్సో డిపెండింగ్ ఆన్ మెడిసిన్స్, మెడిసిన్స్, మెడిసిన్స్. సో ఎంత డబల్, డబల్ మోర్ దాన్ ద డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ కేసెస్ మన ఇండియాలో ఎక్కువ ప్రివేల్ అవుతున్నాయి. సో ప్రతి 10 మందిలో ఒకళ్ళు అడల్ట్ పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ డయాబెటీస్. అది ఏజ్ తో సంబంధం లేదండి. 40, 50, వాటెవర్. అండ్ 1/3 లివింగ్ విత్ అన్డయాగ్నోస్డ్ డయాబెటీస్. చాలా మందికి తెలియదు, ముదిరిపోయిన తర్వాత అంటారు కదా. ఆ విధంగా చాలా మంది, ముగ్గురులో ఒకళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతున్నారు. అండ్ వాళ్ళు క్రానిక్ స్టేజెస్కి వెళ్తున్నారు ఇప్పుడు. ఇది కరెంట్ స్టేటస్. అండ్ 60% మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ డిపెండింగ్ ఆన్ ద లాంగ్ టర్మ్ మెడికేషన్. ఎక్కువ మెడిసిన్స్ వాడేసుకుంటూ, ఇన్సులిన్ వాడేసుకుంటూ, ఈవెన్ అనవసరమైన మెడిసిన్స్ కూడా వాళ్ళ భయంకు ఇంకా డాక్టర్స్ కూడా రికమెండ్ చేయాల్సి వస్తుంది. సో మోస్ట్లీ మన ఇండియా 60% డిపెండ్ అయి ఉంది మెడిసిన్స్ మీద. మనం అనుకున్నాం ఓన్లీ సిటీస్ లో ఉన్న వాళ్ళకే, ఇప్పుడు ఇది వరకు అనుకునేవాళ్ళు. ఓకే. రూరల్ లో ఏముంది, వ్యవసాయం చేస్తారు, సో వాళ్ళకి ఏమీ రాదు. ఇప్పుడు అక్కడ కూడా ఫెసిలిటీస్ పెరిగిపోయినాయి. అంటే ఈజీ ఆర్డరింగ్ ద ఫుడ్. ఓకే. అండ్ అన్ని ఆర్టిఫిషియల్ మెషిన్స్ వచ్చినాయి కాబట్టి మన చేతికి పని లేదు. సో ఈవెన్ విలేజెస్ లో కూడా బాగా పెరిగిపోతుంది, ర్యాపిడ్లీ పెరిగిపోతున్నాయి డయాబెటీస్ అనేది. అండ్ ఎస్, డెఫినెట్లీ నేను చెప్పినట్టు ఈ ప్రీ డయాబెటీస్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు మెడిసిన్స్ ఫ్రీ అవ్వచ్చు. అది లాట్ ఆఫ్ స్టడీస్ చెప్తున్నాయి, కానీ నమ్మడం అనేది మనకి యాజ్ ఎ ఇండియన్ గా చాలా నమ్మకం అనేది తక్కువ కదా. మనం నమ్ముకోవడమే చాలా కష్టం. అండ్ ఎలా ఉంది మన డిటెక్షన్స్, ఎలా ఉన్నాయి, మనం ఎలా రావచ్చు అనేది కౌన్సిలింగ్ కూడా చాలా తక్కువ ఉండింది. ఈవెన్ దో డాక్టర్స్ దగ్గర అంత టైం లేదు, బట్ ఓన్లీ మెడికేషన్ మీదే చాలా మంది డిపెండ్ అవుతున్నారు. సో దిస్ ఈస్ ద కరెంట్ డేటా. విజ్డమ్ ఫ్రమ్ నేను ఇది చాలా స్ట్రెస్ డౌన్ చేస్తాను ఎప్పుడు కూడా. ఎందుకంటే బికాస్ నేను చూసాను, మన 80s 90s లో ఉన్న పిల్లలు కూడా చూశారు. ఇది వరకు పురాతన కాలంలో చూసుకుంటే 60 వచ్చిందా, 70 వచ్చిందా, ఓకే మా తాతగారికి ఉంది, అమ్మమ్మకు ఉంది, లాస్ట్ స్టేజ్ లో వచ్చింది, చనిపోయే ముందు వచ్చింది, ఇలా వినేవాళ్ళం కదా డయాబెటీస్ గురించి. ఓకే. షుగర్ వ్యాధి వచ్చిందని కదా. ఎందుకని? చాలా తక్కువ చూసేవాళ్ళం కదా. అలాగే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు వాళ్ళకి ఫుల్ ఆఫ్ వర్క్ ఉండేది ఇంట్లో. కానీ ఇప్పుడు మనకి ఎందుకు ఉండట్లేదు అలా? బికాస్ ఆల్ మోడర్నైజేషన్ ఎక్కువ అయిపోయింది కదా. బికాస్ ఈవెన్ బయటికి వెళ్ళడం తక్కువ అయిపోయింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ రీలర్న్ అండి. మళ్ళీ మనం గతానికి వెళ్ళి మళ్ళీ నేర్చుకొని, ఓకే, మన పాత అలవాట్లు కూడా మనం నేర్చుకోవచ్చు. మనందరికీ తెలుసు మిల్లెట్స్ తింటే మంచిది. ఓకే. పల్సెస్ తింటే మంచిది. ఎప్పుడు ఏమి గ్రీన్స్ అంటే ఆకుకూరలు, పండ్లు ఏ సీజన్ లో ఉందో తింటే మంచిదని. కానీ అది ఎలా తినాలనేది మనం అక్కడి నుంచి నేర్చుకోవాలి. మళ్ళీ గో బ్యాక్ టు అవర్ ఓల్డెన్ డేస్. యాక్టివ్ ఫిజికల్ లైఫ్ కదా. సో వాకింగ్, ఫార్మింగ్ అంటే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద సిటీస్ లో ఉండి ఫార్మింగ్ చేయమని కాదు, మన బాడీకి ఎప్పుడు మూమెంట్ ఇస్తూ ఉండాలి. అలసట వస్తుందా? యా, దిస్ ఇస్ అ సింబల్ ఆఫ్ డయాబెటీస్. ఓకే.
సో నేను ఎక్కువ అంటే ఒకవేళ డయాబెటీస్ తో వాళ్ళు బాధపడుతూ ఉంటే ఎస్, బాడీకి కొంచెం మూమెంట్ ఎక్కువ ఇవ్వండి, అంతే చాలు. వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అలా అని చెప్పి 10,000 20,000 టార్గెట్ నేను మాట్లాడట్లేదు. ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండండి ఎంటైర్ డే. దట్ ఈస్ మై సజెషన్. ఎప్పుడు మన వాళ్ళు కూడా అంతే కదా, ఎక్కువ పడుకునే వాళ్ళు కదా, ఎక్కువ నడుస్తూ ఉండేవాళ్ళు. ఓకే. అలాగే స్ట్రాంగ్ సోషల్ బాండ్. అగైన్ మనకి ఇప్పుడు టైం ఎక్కడ ఉందండి, కలిసి భోజనం చేసేది లేదు. ఎప్పుడు చూసినా మనకి ఒంటరితనం అలవాటైపోయింది. ఓకే. బాధ అయినా, వాటి ఫుడ్ అయినా, ఎలోన్ గా ఉంటే ప్రశాంతత. సోషల్ బాండింగ్ అనేది తగ్గిపోయింది. కానీ ఇదివరకు అలా కాదు, కింద కూర్చొని తినేవాళ్ళు, షేర్ చేసుకుని తినేవాళ్ళు. సో ఎంత తింటున్నాం అనేది కాన్సన్ట్రేషన్. ఇప్పుడు మనకి ఎలా ఉంది, టీవీస్ ఉన్నాయి, పర్సనల్ మొబైల్స్ ఉన్నాయి. కాబట్టి ప్లేట్ మొబైల్ ఆర్ నీ ఓన్ రూమ్ లో, ఐ మీన్ మీ పర్సనల్ రూమ్ లో కూర్చొని, సో యూ హ్యావ్ యువర్ పర్సనల్ ఇంటిమసీ. ఇది కూడా వన్ ఆఫ్ ద స్ట్రెస్ అండి. ఓకే. ఫ్యామిలీ బాండ్ లేకపోవడం అనేది కూడా చాలా, మనం ట్రెడిషన్ నుంచి మనం నేర్చుకోవాలి కదా. మీరు చూసే ఉంటారు కదా, తాతలు అమ్మమ్మలు, మీరు ఓన్లీ పండగలప్పుడే కూర్చొని తింటారేమో ఇప్పుడైతే, కానీ పాతకాలంలో ఎవ్రీడే ప్రతి మీలు కూడా అమ్మ నాన్న అమ్మమ్మ తాత అందరూ కూర్చుని కింద కూర్చుని తినేవాళ్ళు ప్రతి మీలు కూడా. మళ్ళీ మనం అవి నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాంటి పద్ధతులు మళ్ళీ అనుసరిస్తే మన ఆరోగ్యం ఇంకా బాగుంటుంది. సీజనబుల్ ఫుడ్ విజ్డమ్. ఓకే. సో ఏది సీజన్ లో ఏముంటే అవి తినాలి. కొంచెం లిటిల్ ఫాస్టర్ వెళ్తాను, బికాస్ లాట్ ఆఫ్ థింగ్స్ వి నీడ్ టు లర్న్. యా, మీకు ఆల్రెడీ తెలుసు ఏన్షియన్ మిల్లెట్స్, మన కొర్రలు రాగులు సజ్జలు మంచిగా తినాలి, మితంగా తినాలి అవి కూడా. ఎందుకంటే ఈక్వల్ టు రైస్, రైస్ లో ఎంత ఉంటాయో క్యాలరీస్ అంతే ఉంటాయి, కాకపోతే ఎక్స్ట్రా మైక్రో న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. దానివల్ల మనకి షుగర్ లెవెల్స్ లైక్ క్రోమియం, మెగ్నీషియం, ఈ జింక్ ఇలాంటివి వస్తాయి. అంతేగాని రైస్ తప్పు, మిల్లెట్సే కరెక్ట్ అని నేనైతే చెప్పను. ఏదైనా మితంగా తీసుకోవాలి, హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. పవర్ ఆఫ్ సీడ్స్ ఇవి కూడా మర్చిపోయాం మనం. ఓకే. మన ఇంట్లో ఉన్న నట్స్ నే మంచిగా మనం ఇదివరకైతే ఇంట్లో కొబ్బరి ఉండలని లేకపోతే నువ్వులు ఉండలని ఇలా చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం ప్రోటీన్ బార్స్ మీదకి వెళ్ళిపోయాం. సో స్వచ్ఛంగా ఇంట్లో చేసుకునే నట్స్, ఒక గుప్పెడు నట్స్ తినడం వల్ల చాలా మంచిది, ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ ఆడవాళ్ళలో అయితే. ఓకే. అలాగే డయాబెటీస్ కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అలాగే అన్ని రకాలైన ఆకుకూరలు, ఎస్పెషల్లీ మీకు ఆల్రెడీ అమృతం లాంటిది మునగాకు, ఇవన్నీ కూడా బాడీలో డీటాక్సిఫికేషన్ చేసి ఇన్సులిన్ సెన్సిటివ్ ని పెంచుతుంది, ఐ మీన్ తగ్గిస్తుంది. అలాగే మనకు అన్ని తెలుసు, కూరల్లో ఎక్కువ పాతకాలం, మళ్ళీ పాతకాలానికి వెళ్ళండి. ఓకే. మెంతులు వాడేవాళ్ళు, దాల్చిన చెక్క వాడేవాళ్ళు, అన్ని రెడీమేడ్ గా చేసుకునేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు అన్ని ప్యాకెట్స్ కదండి. సో అందుకనే తెలిసి తెలియకుండా కూడా మనం టాక్సిన్స్ మన బాడీలో వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రతి వాట్ ఎవర్, ఎవరెస్ట్ కానీ ఇంకో ప్రియా కానీ ఇంకొక ప్యాకెట్స్ మనం వాడుతున్నాం రెడీమేడ్. ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బయట నుంచి కొనుక్కుంటాం, మనం ఇంట్లో వాడం. సో బెటర్ టు గో బ్యాక్ టు అవర్ ట్రెడిషనల్ మెథడ్స్ అగైన్. ఇవన్నీ మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ గా యూజ్ అవుతాయి. ఓకే. ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇడ్లీ దోశ హ్యాపీగా తినొచ్చు. డయాబెటీస్ రాగానే మనం వెంటనే షిఫ్ట్ చేసేది ఇడ్లీ దోశ మానేసి ఓన్లీ ఫ్రూట్స్ స్ప్రౌట్స్. హ్యాపీగా తినొచ్చు, కానీ పద్ధతి ప్రకారం తినాలి. అందుకని మీరు ఒక న్యూట్రిషనిస్ట్ ని కలిస్తే మీకు అన్ని తెలుస్తాయి. సో ఈ క్రానిక్ స్ట్రెస్ నేను మాట్లాడాను, పూర్ స్లీప్ క్వాలిటీ గురించి మాట్లాడాను, మైండ్ బాడీ ప్రాక్టీసెస్. ఓకే. ఇవన్నీ మనం క్రమేపీ మనం ఈ ట్రయాంగిల్ ప్రొసీజర్ మనం ఫాలో అయితే దేర్ మే బి 50% ఆఫ్ ఛాన్సెస్ మీ షుగర్ ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. మీ బాడీ వింటుంది చక్కగా, అవన్నీ మలుచుకొని. ఓకే. మీకు సహకరిస్తుంది బాడీ. ఓకే. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం మీకు అర్థమైంది, ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైంది, ఎలా చేయాలో కూడా అర్థమైంది, అండ్ ఎలా ఫాలో అయితే బాగుంటుందో కూడా ఇప్పుడు మీకు ఈ పిక్చర్ ద్వారా అర్థమైంది. మెడిటేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బాడీలో మీకు ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది. ధ్యానం చేయడం వల్ల మీరు మనసంతా రోజంతా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే కదా మెడిటేషన్స్ అర్ధరాత్రి మధ్యాహ్నం చేయమని ఎవరు చెప్పరు, మార్నింగ్ చేయమని చెప్తారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇనీషియల్ గా మీరు ఏదైనా డిస్టర్బెన్స్ లో ఉన్నప్పుడు వెంటనే మెడిటేషన్ స్టార్ట్ చేయండి. స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఏదైనా మెడిటేషన్స్ చేసుకోవచ్చు. స్లీప్ కి ఎస్, స్క్రీన్ టైం తగ్గించుకొని క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇచ్చుకున్నా కూడా ఆల్మోస్ట్ మీ న్యాచురల్ హీలింగ్ స్టార్ట్ అయినట్టే మీ బాడీలో. ఓకే. హోప్ దిస్ హెల్ప్ అండి. అండ్ యా, కమింగ్ టు ఇప్పుడు, ఇప్పుడు కాలంలో నేను, ఎందుకంటే 10 సంవత్సరాల అబ్బాయికి చూస్తున్నాను, 20 సంవత్సరాల అబ్బాయికి చూస్తున్నాను, 40 సంవత్సరాల మెన్కి చూస్తున్నాను. సో ఏజ్ తో సంబంధం లేనే లేదు. కానీ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఖచ్చితంగా ఈ ఏజ్ లో చేసుకుంటే 20 to 40 వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళు పూర్ డైట్ అయి ఉండొచ్చు, అదే పనిగా కూర్చుని వర్క్ చేసే వాళ్ళు ఐటీ వాళ్ళు అయి ఉండొచ్చు,
రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్ ఉండొచ్చు. ఈ ఏజ్ లో వచ్చే డిస్టర్బెన్సెస్ దీనివల్ల లైఫ్ స్టైల్ డయాబెటీస్ అంటారు ఇది, ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళకి. ఓకే, అలాగే 40 నుంచి 60 వరకు వచ్చా ఏదో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఆల్రెడీ ఉండింది, మేబీ కొన్ని ఫ్యామిలీ పరంగా వచ్చేవి అయి ఉండొచ్చు. ఓకే, వీళ్ళు కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు, వితౌట్ మెడిసిన్ కంట్రోల్ చేసుకోవచ్చు 40 నుంచి 60 సంవత్సరాల్లో. ఇంకా ఆ పైబడిన వాళ్ళు 60 సంవత్సరాలు అంటే వాళ్ళకి ఆల్రెడీ మెడికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి కొన్నిసార్లు డాక్టర్ హెల్ప్, కొన్ని మెడిసిన్స్ హెల్ప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ మెడిటేషన్స్, అలాగే మీరు ఇచ్చే డైట్, దాంతో కూడా మనం ఓవర్కమ్ చేయొచ్చు. ఎందుకంటే నేను 60+ ఉన్న వాళ్ళని ఇప్పుడు కూడా డీల్ చేస్తున్నాను. ఒక 75 సంవత్సరాలు ఆయన హ్యాపీగా మెడికేషన్ లేకుండా వాకింగ్ చేస్తున్నారు, కొద్దిపాటి మెడికేషన్స్. ఇలా అన్ని వేరియేషన్స్ పేషెంట్స్ ని నేను చూస్తున్నాను. కాకపోతే ఇవన్నీ కంప్లీట్లీ వితౌట్ మెడికేషన్ మనం హ్యాపీగా రివర్స్ చేయొచ్చు. యా, సో రకరకాలైన మెడిసిన్స్ ఇప్పుడు మార్కెట్లో వచ్చేసినాయి. సో దానివల్ల మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఏంటంటే డాక్టర్స్ కంటే ఎక్కువ నాలెడ్జ్ పేషెంట్స్కే ఉంటుంది. ఓకే, సో నేను ఆ మెడిసిన్ వాడాను, ఇంపోర్టెడ్ వాడాను, అక్కడ కంట్రీ నుంచి తెప్పించుకున్నాను, ఈ ఆయుర్వేదిక్ వాడాను, ఇవన్నీ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడికేషన్ వల్ల డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ కెమికల్స్ తో చేస్తున్నాయి. సో మీకు ఆల్రెడీ ఈ డిస్టర్బెన్సెస్ మన బాడీలో ఎలా బయటకు రావచ్చు అనేది నేను ఆల్రెడీ చెప్పుకున్నాను. కొద్దిపాటి సమయం ఇవ్వండి, అది క్రానిక్ అయినా ఇనీషియల్ స్టేజ్ అయినా. అసలు నా బాడీ ఏంటి, నేను ఎందుకు ఏం చేస్తున్నాను, ఒక లిస్ట్ జర్నలింగ్ చేసుకొని, ఓకే, రాసుకొని దాని ప్రకారం మీరు మెడిసిన్స్కి వెళ్ళాలా, మెడిసిన్స్ వాడకూడదా, మెడిసిన్స్ వాడితే ఎంత దుష్ఫలితాలని చూస్తాం. ఎందుకంటే నా దగ్గరికి ఎక్కువ ఇన్సులిన్ వాడేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, హార్ట్ బీట్ కూడా తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అంటే అతిగా వాడేసి. డాక్టర్ తగ్గించుకో పెంచుకో అని చెప్తారు, కానీ వాళ్ళ సొంత ప్రయత్నాలతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అలాగే మెట్ఫార్మిన్, గ్లిమరైండ్ తెలియకుండా 6 సంవత్సరాలు ఒక అతను అదే మెడిసిన్ వాడాడు. సో తనకి ఇప్పుడు ఎట్లా అంటే విటమిన్ డి లెవెల్స్, B12 లెవెల్స్ కనీసం ఇంకా అంటే అంత సన్నగా అయిపోయాడు. బికాస్ తను తీసుకుంటే ఆ భయంతో ఆహారం తినడం మానేశాడు. మెడిసిన్స్ బాగా ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే మెడిసిన్ వేసుకుంటే నా షుగర్ బాగుంటుంది. సోషల్ ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే అది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ప్రతి మెడిసిన్ ప్రతి ఒక్కరికి పనికిరాదు. ఓకే, అందుకని డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు బిఫోర్ మెడికేషన్ యు నీడ్ ఎ రైట్ ప్రిస్క్రిప్షన్ అని. ఆ పద్ధతులు మనం చాలా మంది పాటించట్లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఫీజు అవుతుంది, ఈ మెడిసిన్ మా అమ్మగారికి ఇచ్చారు ఇదే నేను వేసుకుంటాను, నో. సో ఇలాంటివి అస్సలు చేయకూడదు, మెడికేషన్తో అస్సలు మనం ఆటలు ఆడకూడదు. ఒకసారి అలవాటు చేయకండి బాడీకి. ఓకే, అది కొంచెం బోర్డర్ లెవెల్స్ ఉంటే ఖచ్చితంగా హ్యాపీగా తగ్గించేసుకోవచ్చు. ముందు డయాబెటీస్ అనే ఆ ఒక్క వర్డ్ ని మీ బాడీ మైండ్ లోంచి కూడా తీసేసేయండి. ఇది ఒక్క డిస్టర్బెన్స్ మాత్రమే, నేను ఫస్ట్ స్లైడ్ లో మెన్షన్ చేశాను. ఇది ఓన్లీ మెటాబాలిక్ డిస్టర్బెన్స్ మాత్రమే. ఓకే, సిమ్టమ్స్ మేనేజ్డ్ వితౌట్ అడ్రసింగ్ అండర్లైన్ డిస్ఫంక్షన్. అంటే ఇవన్నీ మీరు రూట్ కాజ్ తెలుసుకోకుండా నాకు డయాబెటీస్ ఉందని డైరెక్ట్లీ వెళ్ళిపోయి గుడ్డిగా నమ్మి మీరు ఇవన్నీ చేయొద్దు. ఓకే, ఏదైనా ఎమర్జెన్సీలో ఎస్ ఖచ్చితంగా ఈ ఇన్సులిన్ కావాలి, ఈ మెడిసిన్ కావాలి అన్నప్పుడు ఖచ్చితంగా వి ఆల్సో రికమెండ్ ఓన్లీ ఫర్ సర్టెన్ టైం. దాన్ని ఒకసారి మన మెంటల్ స్టేటస్ కొంచెం మంచిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ మనకు అవసరం లేదు కదా అని అనిపిస్తుంది మీకు. ఓకే, సో అండ్ క్రానికల్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ తో పాటు డయాబెటీస్ కూడా వస్తుందండి, పూర్ న్యూట్రిషన్ వల్లది. కాబట్టి ఏది తినాలి, ట్రెడిషనల్ డైట్ ఎలా అలవర్చుకోవాలి, అవి కూడా మీరు ఒకసారి మీ లైఫ్ స్టైల్లో ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ ఇలా మీరు ఫాలో అయితే వెంటనే దాన్ని వదిలిపెట్టండి అలవాటుని. ఓకే, సైడ్ ఎఫెక్ట్స్ తెలిసి తెలియకుండా చాలా ప్రాబ్లమ్స్ తో వస్తున్నారు, కాబట్టి దయచేసి అలాంటి తప్పులు చేయకండి. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అండ్ ఫర్దర్ అసలు హోలిస్టిక్ అంటే ఏంటి అనేది ప్రశాంతి కూడా ఇప్పుడు మనతో చెప్తుంది. సో వాట్ మై ఫైనల్ యునో టాక్ టుడే ఇస్, నేను ఆల్రెడీ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బాడీకి మీరు ఒక టైం ఇవ్వండి అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ విత్ యువర్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్. ఓకే, మంచిగా మీల్స్ తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్నంత మాత్రాన అన్నమే మానేయాల్సిన అవసరం లేదు. బ్యాలెన్సింగ్ గా ఉండాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, రెస్టోరేషన్ చేసుకోవాలి, అది ఎలాగా క్వాలిటీ ఆఫ్ స్లీప్ తో అట్లా మూమెంట్ ఇవ్వాలి. అండ్ బిల్డ్ సపోర్టివ్ సిస్టమ్, రిలేషన్షిప్స్ అండ్ కమ్యూనిటీతో మంచి కనెక్టివిటీ పెట్టుకోండి. బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్, ఇది మన లాస్ట్ ఇయర్ మేము పాటించిన థీమ్ అన్నమాట. సో ఇప్పుడు అసలైన కాజెస్ ఏంటి అనేది ఈ అవగాహన దీని ద్వారా మీరు నేర్చుకున్నారు. సో వాట్ ఇస్ ద బియాండ్ ద షుగర్ అనేది. సో బియాండ్ ద షుగర్ ఇంత కహాని ఉంటుంది.
ఇప్పుడు మనం ఇవన్నీ అర్థం చేసుకున్నాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది, ఆ కారులో ఫుల్ పెట్రోల్ ఉంది కానీ అది నడవదు. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది. అంటే డయాబెటీస్ ఉండడం వల్ల మీ బాడీ, అంటే ఆ బండి ముందుకు వెళ్ళటం లేదు. ఒక్కొక్కసారి సడన్ గా ఆగిపోతుంది. అదే నా దగ్గర ఫుల్ ఎనర్జీ ఉంది కదా, ఏంటి ఇలా జరిగింది అన్న అన్న మైండ్ స్టేటస్ లో మనం ఉన్నాం. కానీ లోపల మీ లోపల ఉన్న డిస్టర్బెన్స్ ఏంటి, దాన్ని ఎలా, బాడీలో ఉండే సెల్స్ ఏంటి, ఆర్గన్స్ ఏంటి, అందుకని మనం చూస్తున్నాం కదండి లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఆల్ ఆఫ్ సడన్. ఓకే, ఇన్ని ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయినాయా, సన్నగానే ఉంటాడు, డయాబెటీస్ ఉంటుంది కానీ ట్రైగ్లిజరైడ్స్ ఫుల్ ఉంటాయి. అప్పటికి తెలుసుకుంటాడు 500 600 షుగర్స్ ఉన్నాయి. కాబట్టి హై షుగర్ ఉన్నప్పుడు అగైన్ ఎవ్రీ ఆర్గాన్ ఈస్ కనెక్టివిటీ అండి. అందుకని ఏదైనా రావచ్చు, కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు, న్యూరలాజికల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్ మీద పనిచేయచ్చు, గట్ సిస్టమ్ అంటే మీ పొట్టకి సంబంధించిన వ్యాధులు, ఈవెన్ క్యాన్సర్స్, ఇవి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మేజర్గా వచ్చే ప్రాబ్లమ్ని ఈ చిన్న రూట్ కాజెస్ చూసుకొని దీన్ని సరి చేసుకుని హ్యాపీగా మన లైఫ్ ముందుకెళ్తుంది. ఓకే, సో దయచేసి ప్లీజ్ కంటిన్యూ విత్ ప్రశాంతి టాక్, అండ్ దెన్ ఫైనల్లీ విల్ టాక్ అబౌట్ ద ట్రాన్స్ఫర్మేషన్, ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ టైం ప్రశాంతి, అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫస్ట్. చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కాజెస్ ఏంటి, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, బియాండ్ షుగర్ ఎలా అర్థం చేసుకోవాలి, మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా థ్యాంక్స్ మ్యామ్. మై స్క్రీన్ ఈస్ విజిబుల్ మ్యామ్. ఎస్ ప్రశాంతి, ప్లీజ్. యా. ఓకే. సో అండర్స్టాండింగ్ డయాబెటీస్, మనం ఈ మధుమేహం అనే వ్యాధిని షుగర్కి, షుగర్ అనే వ్యాధి అని అనుకుంటూ ఉంటాం కదండి మనం జనరల్ వర్డ్స్లో. దాన్ని మించి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఇది ఒక డిసీజ్ మాత్రం కాదండి. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఇది డిసీజ్ అనే మాట అనడమే కరెక్ట్ కాదు. ఇది ఒక డిజార్డర్. ఇప్పుడు మనం దీపాలు వరుస పెడుతూ ఉంటాం కదండి, అది ఆర్డర్లో లేదు అంటారు. ఆర్డర్లో లేకపోతే ఏం చేస్తాం? దీపం వందకో వెనక్కో ముందుకో వెళ్ళింది, దాన్ని మళ్ళీ సరి చేసుకుంటాం కదా. సో ఈ డయాబెటీస్ కూడా అంతే. ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అని అంటాం, ఇది డిసీజ్ కాదండి. మన బాడీ మనకి సిగ్నల్ ఇస్తుంది, బాస్ లోపల సంథింగ్ డిజార్డర్లో వెళ్తుంది, ఒకసారి కరెక్ట్ చేసుకో అని చెప్తుంది. అది ఎలా చెప్తుంది? మన మైండ్, మన బాడీ, మన ఎమోషన్స్, ఇవన్నీ ఒకదానికొకటి ఎలా లింక్ అయి ఉన్నాయి, ఈ వీటి ప్రభావం ఈ డయాబెటీస్ అనే డిజార్డర్ రావడానికి ఎలా కారణం అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు కొంచెం తెలుసుకుందామండి. సో ఈ దీని గురించి అంతా చెప్పే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నానండి. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఆఫ్ సేమ్ హైట్ సేమ్ వెయిట్ అండి. ఇద్దరు ఫిజియలాజికల్ గా సేమ్ ఉన్నారు. ఇద్దరికి చెరో అరటిపండు ఇచ్చారు. ఒక అతను హ్యాపీగా ఉన్నాడు, ఇంకొక అతను బాధగా ఉన్నాడు. సో ఇద్దరిలో ఎవరు ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతారు ఇచ్చిన అరటిపండుని, వెంటనే తినగలుగుతారు? ఆబ్వియస్లీ హ్యాపీ పర్సన్ కదా. ఎందుకు? సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఏం అర్థమైంది? ఎమోషన్స్ అనేది మనం తీసుకోవాల్సిన ఫుడ్ ప్యాటర్న్స్ మీద, మనం ఎంపిక చేసుకునే ఆహారం మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది. తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వడానికి కూడా ఈ ఎమోషన్సే కారణం అండి. మీరు హ్యాపీగా ఉన్నారు, ఎందుకు ఇద్దరు పర్సన్స్ని తీసుకోవడం, ఎందుకు మిమ్మల్నే తీసుకోండి. మీరు చాలా ఆనందంగా ఉన్నారు, మీ అబ్బాయిదో మీ అమ్మాయిదో బర్త్డే జరుగుతుంది, లేదంటే మీకు ప్రమోషన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. సో దేంతో సెలబ్రేట్ చేసుకుంటారు? కమాన్, ఫుడ్ కదా. సెలబ్రేషన్ ఏదైనా కానీ ఫస్ట్ ఫుడ్తోనే స్టార్ట్ చేస్తారు, అవునా? ఆకలిగా కూడా ఉంటుంది, ప్రతి డిష్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. అదే మీరు చాలా బ్యాడ్ న్యూస్ విన్నారు, బాధగా ఉన్నారు, అసలు ఆకలి అనేది వేస్తుందా మీకు? అస్సలు అనిపించదు కదా, తినాలని కూడా అనిపించదు, తిన్నది డైజెషన్ కూడా అవ్వదు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి, మన ఎమోషన్స్, మన ఆలోచనలు మనం తీసుకునే ఆహారం మీద ఎంత ప్రభావితం చూపిస్తున్నాయి. సో అలాంటి ఫుడ్ అరగదు అరగదు అనుకుంటూ తింటాం, తిన్న తర్వాత లోపలికి వెళ్ళాక అది నిజంగా అరగదు, అంత ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో ఇప్పుడు ఫస్ట్ డయాబెటీస్ మనకి ఎలా డయాగ్నోసిస్ అవుతుంది?
ఎయిదర్ 3 మంత్స్కో 6 మంత్స్కో మనం రెగ్యులర్గా అందరూ ఇప్పుడు బ్లడ్ టెస్ట్లు చేయించుకుంటున్నారు కాబట్టి నేను కూడా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. సో అందులో నాకు డయాబెటీస్ అని ఈసారి బయటపడిందండి. ఈసారి నాకు షుగర్ వచ్చిందండి అని చెప్పుకుంటారు. ఓకే, లేదు అని అంటే మీకు ఏదో చిన్న చిన్న సిమ్టమ్స్ కనిపించి ఉండాలి. అలసటగా ఉండడమో ఇంకోటి ఇంకోటో అనిపిస్తే మీరు బ్లడ్ టెస్ట్లు చేయించుకున్నప్పుడు తెలియకుండానో తెలుసో మీకు డయాబెటీస్ ఉందని బయటపడింది. సో బయటపడంగానే మీ ఆలోచన ఏంటి? అయ్యి బాబోయ్ వచ్చేసిందిరా డయాబెటీస్. సో ఇది నాకు జీవితకాలం శిక్ష. నేను దీంతో ఇంకా ఇలా బ్రతకవలసిందే. డెఫినెట్ గా టాబ్లెట్ మానటానికి లేదు, ఇంక వేసుకోవాల్సిందే అని ఫస్ట్ ఒక షాక్ అయితే తగులుతుంది. అవునా? అది లైఫ్ సెంటెన్స్ అని అనుకోవడం మానేయండి. దాన్ని ఖచ్చితంగా మనం ఇంతకు ముందు చెప్పినట్టుగా మేడం కూడా చెప్పారు, ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. డిజార్డర్ అంటే మీ బాడీలో ఏదో ఆర్డర్లో లేదు, అది మీరు సరి చేసుకుంటే సరిపోతుంది. అది లైఫ్ సెంటెన్స్ మాత్రం కాదు. అండ్ అయ్యి బాబాయ్ నా బాడీ పనిచేయడం మానేసింది, డయాబెటీస్ వచ్చిందా, ఇప్పుడు వేరేదేదో వస్తుంది, దాని నుంచి ఇంకోటి వస్తుంది, బోల్డ్ సైడ్ ఎఫెక్ట్స్, ఒకటి వచ్చిందంటే అన్నీ వచ్చేస్తాయి. కాదండి, మీ బాడీ మీకు ఎగెనెస్ట్ గా మాత్రం పనిచేయట్లేదు. అది మీతో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తుంది, మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. అదేం మాట్లాడుతుందో ఒకసారి వినండి. వింటే ఈ సిమ్టమ్స్ ఎందుకు వస్తున్నాయి ఏంటి అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? సో డయాగ్నోసిస్ చేసుకున్నాం, ఫస్ట్ ఎమోషనల్ షాక్ తగిలింది మనకి, డయాబెటీస్ వచ్చేసింది ఫస్ట్. సో రాగానే ఏం చేస్తారు? ఫస్ట్ భయపడతారండి, దాని తర్వాత ఏం చేస్తారో చెప్పనా? నేను చూసిన బట్టి పక్కన వాళ్ళందరినీ కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, సో మనకు తెలిసిన చుట్టాల్లో, మన తెలిసిన ఫ్రెండ్స్లో, మన ఇంటి చుట్టుపక్కల్లో ఎవరెవరికి డయాబెటీస్ ఉంది? కమాన్, కంప్యూటర్ కంటే ఫాస్ట్ గా మనకు ఒక స్కానర్ కింద వచ్చేస్తుంది మొత్తం రిపోర్ట్ అంతా. ఓకే, వీళ్ళకు ఉందంట, వీళ్ళకు ఉందంట, వీళ్ళకు ఉందంట. సో వెళ్ళి ఎవరో ఒకళ్ళని అడుగుతాం. అడగంగానే ఎందుకండి వాళ్ళకి కూడా ఉంది షుగర్, వాళ్ళకి బీపీ కూడా ఉందండి తెలుసా, వాళ్ళు రోజుకి 3 టాబ్లెట్లు వేసుకుంటారండి, వీళ్ళైతే ఇంజెక్షన్స్ చేసుకుంటారండి, ఇన్సులిన్ ఇంజెక్షన్స్. సో అవన్నీ తెలుసుకోగానే ఒక సాటిస్ఫాక్షన్, ఓకే ఐఎమ్ నాట్ అలోన్. సాటిస్ఫాక్షన్ అంటే సైకాటిక్ గా అని చెప్పట్లేదండి. ఓకే, నేను ఒక్కడనే కాదు, నేను ఒక్కతనే కాదు, ఓకే నాకు ఇంకా తోడున్నారు, నాకు చాలా మంది చుట్టూరు అందరికీ వచ్చేది ఇది. సో నేనేం భయపడక్కర్లేదు, మెడిసిన్స్ తో నాకు క్లియర్ అవుతుంది. క్లియర్ అవ్వడం అంటే నేను లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటాను అనేది ముందు మనం మెంటల్ గా ఫిక్స్ అయిపోతాం. ఫిక్స్ అయిన తర్వాత ఏం చేస్తాం? ఎక్కడికైనా వెళ్ళిన దగ్గర నుంచి ఏమండోయ్ నాకు షుగర్ వచ్చింది, మీరు టీలో షుగర్ వేస్తారేమో, వెయ్యొద్దు, షుగర్లెస్ తాగుతాను నేను. నా షుగర్, షుగరు డయాబెటీస్ అల్లా డిసీజ్ అల్లా పోయి నా షుగర్ అయిపోతుంది. నా షుగర్ వేరండి. అవును, ఖచ్చితంగా వేరు. సో మీకు తెలుసో తెలీదో, ఎంతమంది జనాభా ఉన్నారో అన్ని రకాల థంబ్ ప్రింట్స్ ఉంటాయి. అవునా కదా? మన ఫింగర్ ప్రింట్స్, మన చేతికున్న ఫింగర్ ప్రింట్స్ అనేవి యునిక్ అండి. మన చేతికి తప్ప ఇవి ఎవ్వరి దగ్గర ఉండవు. అలానే డయాబెటీస్ కూడా అన్ని రకాలు, అది పర్సన్ స్పెసిఫిక్. మీ మీ షుగర్ అంటే మీ షుగర్ నిజంగానే వేరు, మీకు వచ్చిన షుగర్ వేరు, మీ షుగర్ కాదు, మీ డయాబెటీస్ కాదు. ఓకే, డయాబెటీస్ అంతే, అది మీకు వచ్చింది నిజంగానే వేరు, మీకు ఎందుకు వచ్చిందో తెలియదు కదా మీకు. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో టైఫాయిడ్ ఉందండి, ఎందుకు వస్తుంది? ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, అవునా? సో ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని మీకు ఆల్రెడీ తెలుసు, దాని కాజ్ తెలుసు కాబట్టి ఏం చేస్తారు? మెడిసిన్ వేసుకుంటారు, కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటారు, ఫుడ్ వాటర్ అన్ని కంట్రోల్లో పెట్టుకుంటారు, కొన్ని రోజుల తర్వాత యూ విల్ బీ ఫైన్, మీరు బాగానే ఉంటారు. డయాబెటీస్ అనే టైఫాయిడ్ అనేది మీకు కంట్రోల్ అయిపోతుంది, మీరంతా బాగానే ఉంటారు. అవునా? కానీ డయాబెటీస్ కూడా మీకు మెడిసిన్ ఇచ్చినప్పుడు అది ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? అది ఎప్పుడైనా ఆలోచించారా? డయాబెటీస్ వేరు, టైఫాయిడ్ వేరు, కరెక్టే. కానీ టైఫాయిడ్కి మీకు రీజన్ తెలుసు, ఎందుకు వచ్చింది అనేది తెలుసు, కానీ డయాబెటీస్ ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియదు. ఇవన్నీ రూట్ కాజెస్, మీకు ఎందుకు వచ్చింది అనేది మీకు తెలియదు కదా, మీ రూట్ కాజ్ ఏంటనేది మీకు తెలియదు. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్, సారీ. సో జెనెటిక్స్ వల్ల అవ్వచ్చు, వెయిట్ పెరిగిపోవడం వల్ల అవ్వచ్చు, ఇలా ఇవన్నీ కూడా అవ్వచ్చు అని చెప్తాం, కానీ ఇదే రీజన్ అని మాత్రం ఎక్కడా చెప్పరు. ఓకే. అండ్ వన్స్ మీకు డయాబెటీస్ వచ్చింది, మీరు ఏం చేస్తారు నెక్స్ట్? డైట్లో చేంజెస్ చేయడం స్టార్ట్ చేస్తారు, అవునా? అప్పటిదాకా రైస్ తినే వాళ్ళందరూ వెంటనే చపాతీలోకి మారిపోతారు, లేదంటే బ్రౌన్ రైస్లోకి వెళ్ళిపోదాం అనుకుంటారు.
వేరు వేరు రకరకాల ఫుడ్స్ అన్ని ఇంక్లూడ్ చేసేసుకోవాలి. వాళ్ళు ఏదో తింటున్నారంట, సో వాళ్ళకి షుగర్ ఉంది, వాళ్ళు ఏదో తింటున్నారు, సో అది నేను కూడా నేను తింటే నాకు కంట్రోల్ అయిపోతుంది. చాలా వరకు కేసెస్లో ఇవి ఇవి ఎక్కువ చూస్తామండి. వాళ్ళకి షుగర్ ఉంది, వాళ్ళు ఇది తిన్నారు, తగ్గిపోయిందంట, నేను కూడా తింటే నాకు తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుందండి? అసలు మీకు ఎందుకు వచ్చిందో తెలియదు, మీకు ఎలా వచ్చిందో తెలియదు, వాళ్ళు ఎలా తిన్నారో తెలియదు, మీరు తినంగానే ఎలా తగ్గుతుంది? వాళ్ళు మీరు ఒకటిగా లేరు కదా. సో మీకెందుకు వచ్చింది అన్నది మీకు తెలుసుకోకుండా డ్రాస్టిక్ చేంజెస్ చేసేస్తారు. చపాతీ, సో మీలో ఎంతమందికి తెలుసండి చపాతీలోను రైస్లోను ఒకటే రకమైన ఆమ్, ఆ, మీకు పోషక విలువలు ఉంటాయి అంటే, క్యాలరీస్ ఒకలానే ఉంటాయి అని ఇంచుమించుగా ఎంతమందికి తెలుసు? రాగానే మీరు ఓకే రైస్ మానేస్తాను, నేను చపాతీలోకి వెళ్ళిపోతాను. ఇది ఇప్పుడు ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయిందండి. నైట్ టైమ్స్ అందరూ కూడా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసారు. అందరూ టిఫిన్సే. ఇది వరకు ఇంతకు ముందు మా అమ్మమ్మలు తాతయ్యలు ఇలా తినేవాళ్ళు కాదండి. డెఫినెట్ గా అందరూ రైసే తినేవాళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు చేసే పని డిఫరెంట్ అనుకోండి. అప్పట్లో చాలా శారీరక శ్రమ ఎక్కువ ఉండేది. ఇప్పట్లో అది లేదు, ఒప్పుకుంటాను. కానీ సడన్ షిఫ్ట్ చేయడం వల్ల డయాబెటీస్ తో పాటు అదర్ ప్రాబ్లమ్స్ కూడా మీకు స్టార్ట్ అవుతాయి. స్టార్ట్ అయినప్పుడు ఏంటి, వామ్మో ఇది తిన్నాను ఇలా అయిపోయింది, సో మీకు లోపల భయం అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి డ్రాస్టిక్ చేంజెస్ చేసే ముందు అసలు మీకెందుకు వచ్చింది, మీకేం పడుతుంది, మీరేం చెయ్యాలి అనేది తెలుసుకుని స్టార్ట్ చేస్తే ఆ కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా, ఇబ్బంది లేకుండా మీరు చేసుకోగలుగుతారండి. ఓకే. సో ఎప్పుడైనా మీరు డయాబెటీస్ కానీ ఏదైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వై మీ అని అడిగారా? వై మీ అని అంటే ఏదో దేవుడా నాకే ఎందుకు వచ్చింది అని బాధపడుతూ అడిగినట్టు కాదండి. నాకు ఎందుకు వచ్చింది అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగారా? నాకు ఎందుకు వచ్చింది, ఓకే నేను వాకింగ్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ బాగానే ఉంది, ఫుడ్ బాగానే ఉంది, ఎప్పటికప్పుడు టెస్టులు చేయించుకుంటున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నాకు ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది, బాడీ నాతో ఏం చెప్పాలనుకుంటుంది అనే కోణంలో ఎప్పుడైనా ఆలోచించారండి? ఈ ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, బాడీలో ఏది సరిగ్గా లేదు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? మీ బాడీ మీకు ఏం చెప్పాలని ట్రై చేస్తుంది? ఓకే. అవన్నీ మీరేం ఆలోచించలేదు. అంటే జస్ట్ వచ్చింది, డయాబెటీస్ వచ్చేసింది, ఇట్స్ ఎ లైఫ్ సెంటెన్స్, నేను జీవితకాలం మందులు వాడవలసిందే అనే ఆలోచనలోకి వెళ్ళిపోతారండి. ఆ ఆలోచనలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. ఓకే, నా బాడీ నాకేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. బాస్, మీ బాడీలో ఎక్కడో డిజార్డర్ అయ్యింది, ఆర్డర్లో జరగట్లేదు, సంథింగ్ ఇస్ మిస్సింగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే. అన్నీ బాగానే చేస్తున్నాను అనుకుంటారు, వాకింగ్కి వెళ్తారు, అన్నీ బాగానే ఉన్నప్పుడు డయాబెటీస్ ఎందుకు వచ్చిందండి? అసలు డయాబెటీస్ అంటే ఏంటి? మీ బ్లడ్ సెల్స్లో ఆల్రెడీ గ్లూకోజ్ ఉంది, ఇన్సులిన్ వెళ్ళి బాస్ తలుపు తీయి నేను ఇంకా గ్లూకోజ్ తీసుకొచ్చాను, మీరు వస్తూనే ఉంది బ్లడ్లో గ్లూకోజ్, సో తీసుకెళ్ళి ఇన్సులిన్ తీసుకెళ్ళి మీ సెల్స్కి ఇస్తుంది, కానీ సెల్లో ఉన్న గ్లూకోజ్ ఆల్రెడీ ఉంది. సో అందుకు సెల్ ఏం చేస్తుంది, డోర్ ఓపెన్ చేయట్లేదు మీ గ్లూకోజ్ని మళ్ళీ తీసుకోవడానికి. మీరు ఇప్పుడే సుస్థిగా భోజనం చేశారండి, మళ్ళీ ఇంకో పెద్ద ప్లేట్ తీసుకొచ్చి బాబు భోజనం చేయంటే చేస్తారా? వెంటనే చేయగలుగుతారా? సెల్స్ కూడా అంతే కదా, ఆల్రెడీ అవి ఫుల్గా ఉన్నప్పుడు మీరు మళ్ళీ గ్లూకోజ్ తీసుకెళ్ళి తీసుకోండి తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు? సో ఆ సెల్స్ ఆ గ్లూకోజ్ అనేవి తీసుకోవట్లేదు, దానివల్ల మీ బ్లడ్లో షుగర్ అనేది పెరిగిపోతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ బ్లడ్ షుగర్, డయాబెటీస్. అదే కదా డయాబెటీస్ అంటే. సో ఎందుకు మీ సెల్స్లో ఉన్న గ్లూకోజ్ ఎందుకు ఖర్చు అవ్వట్లేదు? దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి, మనిషికి ఒక రీజన్ ఉందండి. అయితే మీరు ఎక్సర్సైజ్ అన్నా చేయకపోయి ఉండుండొచ్చు, లేదంటే స్ట్రెస్లోనన్నా ఉండుండొచ్చు, రకరకాల రీజన్స్ ఉన్నాయి దానికి. సో ఆ రీజన్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఆ రీజన్ ఏంటనేది తెలియకుండా, అంటే ఇప్పుడు ఎలా అంటే ఆ, పై పైన ఒక చెట్టు ఉంది అనుకుందాం అండి, పై పైన బ్రాంచెస్ మీకు కనిపించే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పై పైన బ్రాంచెస్. ఓకేనా? మీరు వెతకాలనుకునే కారణం మీ మూలాల్లో ఉందండి, మీ రూట్స్ లో ఉంది, దాన్నే రూట్ కాజ్ అంటాం. ఆ మూలాల వరకు వెళ్ళి అసలు రూట్ కాజ్ ఏంటి, మీ రూట్ కాజ్ ఏంటి, రూట్ కాజెస్ కూడా చాలా ఉన్నాయి, దాంట్లో మీ రూట్ కాజ్ ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలండి. సో ఈ ఈ బ్రాంచెస్ ఏంటి? హై బ్లడ్ షుగర్, దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మెడిసిన్స్ వాడుతున్నారు, ఫెటిగ్ నీరసంగా ఉంటుంది, సో ఏం చేయాలి, 2 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తినమని చెప్పారు డాక్టర్, కాబట్టి ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు.
వెయిట్లో చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. వీటిలన్నిటినీ కూడా మీరు పై పైన మేనేజ్ చేస్తున్నారు అంతే. డీప్గా మీకెందుకు వచ్చింది, మీకు ఎక్కడ స్ట్రెస్ ఉంది, మీరు ఎక్కడ ఎమోషన్స్ని స్టక్ చేసుకుంటున్నారు. ఇందాక మేడం చెప్పారు ఎమోషన్స్ని స్టక్ చేసుకుంటున్నారు అని. ఇంతకు ముందు కాలంలో ఎవరికి ఇంత స్ట్రెస్ లేదండి. నా అమ్మమ్మల్ని కానీ మన తాతయ్యల్ని కానీ పాతకాలంలో చూసుకుంటే ఎంత స్ట్రాంగ్గా ఉండేవారు. వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినా ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, మా హస్బెండ్ వాళ్ళ మామగారు ఉన్నారండి, ఆవిడకి లాస్ట్లో హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆవిడ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు ఎవ్వరు కంగారు పడకండి, నేను ఇప్పుడే వెళ్ళి డాక్టర్కి చూపించుకుని వచ్చేస్తాను, ఏదో చిన్న ప్రాబ్లం. ఆవిడకి బ్రెయిన్లో క్లాట్ ఉందండి, ఆవిడ కొన్ని రోజుల్లో చనిపోతారు, అది తెలిసినా కూడా ఆవిడ ఓకే, ఏం కాదు, చిన్నది, వెళ్ళి చూపించుకుని వచ్చేస్తాను. అంత స్ట్రాంగ్గా ఉండేవారండి ఇంతకు ముందు. మనం నిజంగా అంత స్ట్రాంగ్గా ఉంటున్నామా? ఏదైనా చిన్నది వచ్చినప్పటికీ భయపడిపోతాం. ఏమైపోయిందో ప్రతిదానికి స్ట్రెస్ అనే వర్డ్ ఫ్యాన్సీ అయిపోయిందండి ఈ మధ్యకాలంలో. సో సరిగ్గా నిద్రపోము. ఎందుకు నిద్రపోము? చక్కగా ఫోన్ చూస్తూ ఉంటాం, నైట్ టైం తీస్తాం, స్క్రోల్ చేస్తాం, టీవీ చూస్తాం పిల్లలతోటి. పిల్లల్ని ఆఫ్ చేయమని చెప్పవలసింది పోయి మనం కూడా వాళ్ళతో పాటు చేరి చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ రూట్ కాజెస్ అండి. ఓకే, ఎక్కడ మీ రూట్ కాజ్ ఉందో మీరు వెతుక్కోవాలి. ఓకేనా? వెతుక్కున్నప్పుడు మీకు అది కంట్రోల్ చేసుకోవటం అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఆమ్, మన మైండ్ ఉందండి. మైండ్, ఎమోషన్స్, హార్మోన్స్, షుగర్ లెవెల్స్ ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్ కనెక్టెడ్. ఇందాక మేడం చెప్పినట్టు స్ట్రెస్, దానివల్ల కార్టిసాల్ రిలీజ్ అవుతుంది, అది ఇన్సులిన్ ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇదంతా ఎలా ఉంటదంటే, ఒక స్టోరీ ఉందండి, చిన్నప్పుడు మీరు వినే ఉండుంటారు. ఆ, రాజుగారి కొడుకులు ఉన్నారు, 7 కొడుకులు, 7 చేపలు తీసుకొచ్చారు. ఇందులో ఒక సెవెంత్ వన్ ఎండలేదు, ఎందుకు ఎండలేదు అని అడిగితే అని చెప్పి ఆ స్టోరీ ఉంటది. ఒకదానికొకటి ఇంటర్లింక్ అది మొత్తం లాస్ట్ వరకు వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? చీమ పుట్ట దగ్గర ఎండ్ అవుతుంది. అవునా? సో దాంట్లో ఆవు వస్తుంది, పిల్లోడు, పాలు, డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఫిష్ ఎందుకు ఎండలేదు అని అంటే లాస్ట్కి చీమ దగ్గర ఎండ్ అవుతుంది. ఫిష్కి చీమకి ఏమన్నా సంబంధం ఉందా? లేదు. బట్ ఒకదానికొకటి ఇంటర్ కనెక్షన్. సో మన మైండ్ లో కూడా అంతే. మన మైండ్, మన ఎమోషన్స్, మన ఆలోచనలు, మనం తీసుకునే ఆహారం, హార్మోన్స్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఒకటి ఇంకొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటది. మీకు స్ట్రెస్ వచ్చింది అనుకోండి, కార్టిసాల్ లెవెల్ పెరుగుతుంది. ఆ కార్టిసాల్ వెళ్ళి ఇన్సులిన్ యొక్క పనితీరు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు ఏమవుతుంది? మీ సెల్స్ లో గ్లూకోజ్ అనేది అబ్జార్బ్ అవ్వడానికి ఛానల్ ఉండదు. ఇన్సులిన్ వెళ్ళి ఇస్తే తప్ప బాడీలో సెల్స్ అనేవి గ్లూకోజ్ తీసుకోవు. ఆ ఇన్సులిన్ సరిగ్గా లేనప్పుడు మీకు డెఫినెట్ గా డయాబెటీస్ వస్తుంది, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. ఓకే, నిద్ర సరిగ్గా లేకపోయినా కూడా అదే జరుగుతుంది. అండ్ సప్రెస్డ్ ఎమోషన్స్, మీరు ఎక్కడైతే ఎమోషన్స్ ని స్ట్రక్ చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్ గా స్ట్రెస్ అవుతుంది కదా. స్ట్రెస్, యాంగ్జైటీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండి. ఇది ఎందుకు? దీనివల్ల మీ మెటబాలిజం అనేది స్లో అయిపోతుంది, అరుగుదల తగ్గిపోతుంది. ఓకే, ఎనర్జీ ఎక్స్పెండిచర్ తగ్గిపోతుంది, ఫిజికల్ యాక్టివిటీ చేయాలనిపించదు. చాలా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ అండి. ఇది మన బాడీలో జరిగేది. ఓకేనా? సో ఇది మీ బాడీ యొక్క సెల్ఫ్ హీలింగ్ పవర్ అండి. దీన్ని చెప్పడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, ఆ, మీరు ఒక కన్స్ట్రక్టర్ ఉన్నాడండి, 2 స్టేర్ బిల్డింగ్ కట్టాడు. ఓకేనా? సో కట్టిన తర్వాత 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయ్యింది. ఒక పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కొంచెం డ్యామేజ్ అయ్యింది లేదా లీకేజ్ అవుతుంది అనుకుందాం. సో మీరు ఏం చేస్తారు? ఆ కన్స్ట్రక్టర్కి కాల్ చేస్తారు, చేసి సార్ ఇక్కడ ఏదో లీకేజ్ అవుతుంది, ఒకసారి వచ్చి చూడండి అని చెప్తారు. వస్తాడు, వచ్చి ఏం చెప్తారు? సార్ ఓకే, నాకు అర్థమైంది, చూశాను, నాకు అర్థమైంది ఏం ప్రాబ్లం వచ్చిందో, నాకు ఫలానా సరుకులు కావాలి, మీరు ఇస్తే నేను దాన్ని మళ్ళీ బాగు చేసేస్తానని చెప్తాడు. సో సిమెంట్లో సంథింగ్ ఏదో అడుగుతాడు, మీరు అవి తీసుకొచ్చి ఇస్తారు. అవి పెట్టి అతను ఆ బిల్డింగ్ అంతా రిపేర్ చేసేస్తాడు, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ నార్మల్, బ్యాక్ టు నార్మల్. అవునా? ఎందుకు? ఎందుకంటే ఆ కన్స్ట్రక్టర్కి అతనే కట్టాడు బిల్డింగ్, అతనికి ప్రతి మూల తెలుసు, ఎక్కడ పాడైందో తెలుసు, దాన్ని ఎలా బాగు చేయాలో తెలుసు. అవునా? సో అన్ మన బాడీ కూడా అంతేనండి. మన బాడీ ఒక సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, మదర్స్ ఎగ్ నుంచి అండ్ ఫాదర్ స్పర్మ్, ఈ రెండు కలిసి ఒకదాన్ని ఒకటి కలిసిన తర్వాత డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయండి. డివైడ్ అయిన తర్వాత కొన్ని సెల్స్ వెళ్ళి డైజెస్టివ్ సిస్టమ్ ఫామ్ చేస్తే,
కొన్ని సెల్స్ వెళ్ళి హార్ట్ని ఫామ్ చేస్తే, కొన్ని సెల్స్ వెళ్ళి రిప్రొడక్టివ్ సిస్టమ్, అలా రకరకాల సిస్టమ్స్ని ఫామ్ చేస్తుంది. ఎక్కడి నుంచి? ఆ సింగిల్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మన బాడీని ఇంతలా కన్స్ట్రక్ట్ చేసిన దానికి లోపల ఏం జరిగింది, ఎక్కడ డిజార్డర్ అయ్యింది, సో మనం దాన్ని ఎలా హీల్ చేయాలి అని తెలియదంటారా? ఖచ్చితంగా తెలుసు కదా. కానీ ఆ కన్స్ట్రక్టర్కి ఇచ్చినట్టు మనం రైట్ మెటీరియల్ అనేది ఇవ్వాలి కదా. సో రైట్ మెటీరియల్ ఏంటి? రైట్ ఫుడ్, రైట్ థాట్స్, కరెక్ట్ అంటే సమతుల్య ఆహారం ప్రొవైడ్ చేయాలి, మంచి ఆలోచనలు ఉండాలి, మన ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి, మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కరెక్ట్గా ఉండాలి. సో ఇవన్నీ రైట్ మెటీరియల్, మనం బాడీకి ఇవ్వగలిగే రైట్ మెటీరియల్. ఆ మెటీరియల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినప్పుడు బాడీ తనంతట తాను హీల్ చేసుకునే పవర్ తనకుంది. దాన్ని మనం గుర్తించట్లా. అనుక్షణం మన బాడీ మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ మనం గుర్తిస్తున్నామా దాన్ని? లేదు. సో ఇప్పుడు మీరు అడగచ్చు, ఓకేనండి, కన్స్ట్రక్టర్ ఇప్పుడు ఇంట్లో లీకేజ్ ఉందని మాత్రమే మాకు తెలిసింది, అది ఎక్కడ లీకేజ్ వచ్చింది, దాన్ని ఎలా బాగు చేయాలని మాకు తెలియదు, కన్స్ట్రక్టర్ వచ్చాడు కాబట్టి తెలిసింది, బాడీలో ఏం జరుగుతుందో రైట్గా ఇస్తున్నామో లేదో మాకెలా తెలుస్తుంది? మీకు తెలియదు, కరెక్టే. మీ అన్నీ తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. ఒక్కళ్ళు, మీరు మా దగ్గరికే రండి లేదా ఇంకొకరి దగ్గరికే వెళ్ళండి అని మేము చెప్పం. ఎవరో ఒకరి దగ్గరికి, మీ నమ్మకం ఎవరి దగ్గర కుదిరితే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. హోలిస్టిక్ కోచెస్ అవ్వచ్చు, డైటీషియన్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు. మీరు ఇక్కడైతే నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, నా రూట్ కాజ్ ఏంటో తెలుస్తుంది అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఇది నా బాడీ ఇలా జరుగుతుంది, ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, లోపల ఏం జరుగుతుంది నాకు నేను తెలుసుకోవాలి. ఇది మీ బాడీయే కదండి, మన బాడీయే కదా, మన బాడీ ఏంలో ఏం జరుగుతుందో తెలుసుకునే రైట్ ఖచ్చితంగా మనకుంది. కాబట్టి ఎందుకు, ఏంటి, ఎలా జరుగుతుంది అనేది ఎవరి దగ్గరికైనా వెళ్ళి తెలుసుకోండి. లేదు అని అంటే దాని గురించి మన బాడీ ఇచ్చే సిగ్నల్స్ని అర్థం చేసుకోవడానికైనా ప్రయత్నం చేయండి. హెల్ప్ తీసుకోవడంలో తప్పలేదండి. హెల్ప్ తీసుకుంటేనే మీకు ఆ, తర్వాత తర్వాత మిగిలిన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉత్తి డయాబెటీస్ తోటి మనం దాన్ని బ్యాక్ చేసుకోవడానికి, రివర్స్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ చేసుకుంటామండి. దానికంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పండి, ఇవన్నీ ఎలా ఎలా చేసుకోవాలి అని అడిగితే చెప్తాను చూడండి. సో గ్రాటిట్యూడ్ అంటే ఆ, కృతజ్ఞతా భావంతో తినాలండి. చిన్నప్పుడు మా నాన్నగారు ఏది తీసుకొచ్చినా ఇంట్లోకి, ప్రతి ఫుడ్, ఈవెన్ యాపిల్ కానీ ఏ ఫుడ్ తీసుకొచ్చినా కూడా ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పమ్మా అనేవారు. చిన్నప్పుడు కదండి, అప్పుడు అర్థమయ్యేది కాదు. ఈవెన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చినా సరే ముందు థ్యాంక్ యూ చెప్పు అనేవారు. నేనేమో ఐస్ క్రీమ్ తినాలన్న తొందరలో ఉంటాం, చిన్నపిల్లలం కదండి అప్పుడు. సో కానీ నాన్నగారు థ్యాంక్ యూ చెప్పమ్మా దాని తర్వాత తిను అనేవారు. అది ఎందుకో అప్పుడు అర్థం కాలేదండి, ఇప్పుడు అర్థమవుతుంది. కృతజ్ఞతా భావంతో తిన్నప్పుడు మనం తీసుకున్నది ఎటువంటి ఆహారం అయినా కూడా అది అమృతంలా మారుతుందండి. ఓకే, అది నిజంగా ప్రూవెన్ సైన్స్. మీకు ఒకవేళ ఎక్కడైనా స్టడీస్ దొరికితే చూడండి. ఖచ్చితంగా ఇది చాలా మంది ఈ మధ్యన చెప్తూనే ఉన్నారు. కృతజ్ఞతా భావంతో మీరు ఏమీ చేసేయక్కర్లేదండి. మీ ప్లేట్లోకి అన్నం వచ్చిందంటే రైతు దగ్గర నుంచి మీ ఇంట్లో వండే వాళ్ళ వరకు మధ్యలో ఎన్ని ప్లేసులు మారుంటుంది ఆ రైస్ మీ వరకు చేరటానికి. సో అంత సైకిల్ జరిగి మీ వరకు వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి, అంతే. మీరు ఏం చేయక్కర్లేదు. జస్ట్ తినే ముందు ఒక్క థ్యాంక్ యూ చెప్పి ఫుడ్ తీసుకోండి, అది మీకు అమృతంలా పనిచేస్తుంది. అండ్ మూవ్ జాయ్ఫుల్లీ అంటే ఏంటి? ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నామండి, నేను చాలా ఫిజికల్గా యాక్టివ్గా ఉంటాను, నేను అన్నీ చేసేస్తున్నానంట. సో వాకింగ్ ఎలా చేస్తున్నామండి? ఫోన్ మాట్లాడుతూ ఉంటాం. ఓకే, ఫోన్ మాట్లాడుతూ లేదంటే ఇంకోటి ఏదో చేస్తూ ఉంటూ చేయమన్నారు. డయాబెటీస్ వచ్చింది కదా, అందుకని కొత్తగా షుగర్ వ్యాధి ఒకటి వచ్చింది కదండి, అందుకు చేయమన్నారు. అయినా కూడా కంట్రోల్లో ఉండట్లేదు అనుకోండి అనుకుంటూ చేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ మీ మైండ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందండి? మీరు నిజంగా జాయ్ఫుల్గా ప్రశాంతంగా ఉన్నారా? లేదు. నా కోసం, నా బాడీలో ఏదో డిజార్డర్ జరిగింది, దాన్ని సరి చేసుకోవడం కోసం నేను చేస్తున్నాను అనే భావనతో ఎంతమంది చేస్తున్నామండి వాకింగ్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఏదైనా. అలా చేసి చూడండి ఒకసారి, చాలా అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయి మీ బాడీలో. అండ్ నిద్ర, ఇందాక చెప్పినట్టు ఫోన్స్ అన్నీ కూడా స్క్రోల్ చేయడం, టీవీ చూడడం నిద్రపోయే ముందు ఒక స్లీప్ టైం అనేది పెట్టుకోండి. స్లీప్ రొటీన్ సెట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సగం పైన ప్రాబ్లమ్స్ నిద్రలో తగ్గిపోతాయి మీకు. మీకు తెలుసా మీ లివర్ డీటాక్సిఫికేషన్ అనేది నిద్రలోనే జరుగుతుందని? మీ లివర్ డీటాక్సిఫికేషన్ జరగాలంటే మీరు డీప్ స్లీప్లో ఉండాలి. ఓకే,
ఆ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు మాత్రమే మీ లివర్ అనేది డీటాక్స్ అనేది జరుగుతుంది. ఓకేనా? సో మీతో మీరు ప్రేమగా ఉండండి. మిమ్మల్ని మీరు తెలుసో తెలియకో ఇప్పుడు దాకా చాలా వరకు మన బాడీతో కానీ పక్క వాళ్ళతో కానీ చాలా తప్పులు చేసి ఉంటాము. మిమ్మల్ని మీరు ఫర్గివ్ చేసుకోండి. పక్కన వాళ్ళతో కైండ్గా ఉండండి. ప్రశాంతంగా ఉండండి. అప్పుడు అన్నీ కరెక్ట్గా లైన్లో ఉంటాయి. సో ఈ రోజు నేను చెప్పాలనుకున్నదైతే ఇదండి. ఈ మేబీ చిన్న చిన్న చేంజెస్ వల్ల మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫైనల్గా మేము చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, పై పైన బ్రాంచెస్ని కట్ చేయడం కాదు, బయట సిమ్టమ్స్ని మేనేజ్ చేయడం కాదు, మీరు లోపల నుంచి హీలింగ్ అనేది తెచ్చుకోండి. మీ బాడీని ప్రేమించండి. మీ బాడీ ఏం చెప్తుంది అనేది చూడండి. హీలింగ్ అనేది పాసిబుల్ అండి. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే, మీరు మైండ్ఫుల్ చాయిస్ తీసుకున్నప్పుడు. ఓకే, నేను లోపల నుంచి హీల్ అవ్వాలి, నేను ఖచ్చితంగా నా రూట్ కాజ్ తెలుసుకోవాలి, బయట బయట బ్రాంచెస్ని కట్ చేయడం కాదు అని అనుకుని మీ జర్నీ స్టార్ట్ చేయండి. మమ్మల్ని రీచ్ అవుతారో లేదా ఇంకెవరినైనా రీచ్ అవుతారో మీ ఇష్టం. కానీ మీకెందుకు వచ్చింది అన్నది మాత్రం తెలుసుకోండి. అదొక్కటే నేను ఈరోజు దీని ద్వారా చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. ఆ, ఇది విన్న తర్వాత అందరికీ చాలా సందేహాలు, స్పెషల్లీ వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, అసలు డయాబెటీస్ అంటే ఏంటి అనేది చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తో ఎక్స్ప్లెయిన్ చేసావు ప్రశాంతి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. యా, ఆఖరిగా మేము చేసిన ఈ సక్సెస్ఫుల్ కేసెస్, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాము, మా టార్గెట్ ఈస్ మెడికేషన్ లేకుండా పీపుల్కి డయాబెటీస్ ని తగ్గించడం, అంటే షుగర్ లెవెల్స్ ని తగ్గించడం, వాళ్ళు ఏంటో వాళ్ళు తెలుసుకునేటట్టు చేయడం అనేది. సో ఈ జర్నీలో జస్ట్ కెన్ యూ ప్లీజ్ షేర్ ప్రశాంతి? ఎస్ మ్యామ్. 2 స్లైడ్స్ చూపిస్తానండి. ఇది ఒక జస్ట్ ఒక 2 minutes లో మనం క్లోజ్ చేద్దాము. సో ఏదైనా ఈజీగా వచ్చేది కదండి. జస్ట్ ఓకే, ఇప్పుడు ఇవన్నీ చెప్పాము, ఇప్పుడు స్టార్ట్ చేస్తారు, కానీ ఒక నెల తర్వాత మళ్ళీ యథావిధిగా వస్తారు. కానీ ఒక డెడికేషన్ తో, ఓకే మా దగ్గరకు వచ్చిన ఈ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్చర్ డయాబెటిక్ ఫూట్ అంటారు, మీకు తెలుసు కదా. చాలా అశ్రద్ధ వల్ల మీకు ఆల్రెడీ నేను నా ప్రెజెంటేషన్ లో చెప్పాను. సో ఎంతవరకు రూట్ కాజెస్ ఉంటాయి, సో లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయి స్పెషల్లీ. ఓకే, ఈ పర్సన్ వచ్చి చూడడానికి మేబీ ఒక, మీరు ఫోటో కనిపించట్లేదు, కానీ ఈ పర్సన్ సింగపూర్ లో ఒక టీచర్, సింగపూర్ లో ఒక ఇంగ్లీష్ టీచరు. సో ఆ ఆయనకి ఈ షుగర్ రావడం వల్ల ఆయన ప్లీజ్ గో బ్యాక్ టు దట్ పిక్చర్. ఇట్స్ ఓకే. ఓకే, ఈ కండిషన్ లో ఆయన ఇండియాకి వచ్చారు. ఇండియా అతనే, ఆయన అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారు. ఆయన అక్కడే పుట్టి అక్కడే పెరిగారు సింగపూర్ లో. తమిళనాడు నుంచి వచ్చారు. ఈ పేషెంట్ 6 నెలలు మాతో ఉన్నారండి. సో 1 year ట్రీట్మెంట్ చేయించుకోవడానికి లీవ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చారు, మదురై వచ్చారు. సో అక్కడే స్టే ఉంటారు. కానీ ఎక్కడ అన్ని చోట్ల ఆయుర్వేదిక్, హోమియోపతి, అలోపతి, ఈ ఇన్సులిన్ ఆ ఇన్సులిన్ అన్నీ అయిపోయినాయి. సో తెలుసుకొని మా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే చాలా క్రానిక్ గా ఉందండి, ఇంకా ఎక్కువ కేసు, ఇంకా ఇంకా ఎక్కువ ఉండిందంటే సంవాట్ మేనేజబుల్. ఓకే, కానీ షుగర్స్ అనేది కంట్రోల్లో లేనే లేవు. సో ఈయన 6 నెలలు డెడికేషన్, వాళ్ళ వైఫ్ తో కలిసి ఇద్దరు ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని ఈ కేసుని మా దగ్గరికి తీసుకొచ్చారు. ఒక ఒక పిక్చర్ తర్వాత. సో ఈ పిక్చర్ కి మీరు చాలా డిఫరెన్స్ చూసారు. ఇదంతా కూడా మెడికేషన్ లేకుండా అసలు రూట్ కాజెస్, ఇప్పుడు చెప్పింది ప్రశాంతి, అసలు రూట్ కాజెస్ ఏంటి. సో ప్రతి క్షుణ్ణంగా వాళ్ళకి వివరించి వాళ్ళతో చేయపట్టుకొని మేము 6 months ఈ ప్రయత్నం యొక్క ఫలితము 6 నెలల తర్వాత చూసామండి. ఇప్పుడు ఆయన సింగపూర్ కి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయిపోయారు. ఇది పూర్తిగా మానిపోయింది. ఇది యాక్చువల్లీ బిఫోర్ 6th month తీసుకున్న పిక్చర్ అన్నమాట. ఈ డిఫరెన్సియేషన్ మెడిసిన్స్ తో కానీ, ఓకే, ఒక సర్జరీలో కానీ జరగలేదు. కంప్లీట్ గా మెడికేషన్ లేకుండా హోలిస్టిక్ పద్ధతిలో, ఓకే, వాళ్ళు మాతో ఉండి 6 months చాలా రూట్ కాదు చెప్పాలంటే, స్లీప్ సరిగా లేదు, రిలేషన్షిప్స్ సరిగా లేదు, హ్యాపీగా ఎప్పుడు కూర్చునే ఉంటాడు ఆయన. ఎక్కువ కొంచెం వెయిట్ కూడా ఉంటారు ఆయన. ఎక్కువ స్ట్రెస్ లో ఉంటారు, ఫ్యామిలీతో ఇంటరాక్ట్ అవ్వరు, ఒక ఇంట్రో పర్సన్ అన్నమాట. ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అది. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్ని మీకు ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తున్నాను. అలాంటి పర్సన్ చాలా చేంజెస్ తెచ్చుకొని, ఎప్పుడైతే తన ఫర్గివ్నెస్, ఇప్పుడు ఆల్రెడీ ప్రశాంతి చెప్పింది, హీలింగ్ ప్రొసీజర్ ఏంటి, వాకింగ్ ఏంటి, స్లో వాకింగ్ ఏంటి, బయటికి టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళు, అందరితో కలిసేవాళ్ళు, అంత చేంజెస్ వచ్చినాయి. సో బాడీలో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎమోషన్, ఎస్పెషల్లీ మెన్ యొక్క ఎమోషన్స్ ఎలా ఉంటాయి, ఉమెన్ యొక్క ఎమోషన్స్. ఉమెన్ అంటే వాళ్ళు కోపంతో, లేకపోతే వాళ్ళ
అక్కకో అమ్మకో చెప్పుకొని వాళ్ళ బాధను బయట పెట్టుకుంటారు. కానీ మగవాళ్ళు అలా కాదు కదా, ఆల్రెడీ దే ఆర్ సప్రెసింగ్ దర్ ఎమోషన్స్. దట్స్ వాట్ ఆయన కూడా 8.5తో వచ్చున్నారండి హెచ్బిఏవన్సి. అలాగే అఫ్ కోర్స్ 240 250 అలా ఉండేది షుగర్స్. సో ఎప్పుడు కూడా 100కి వచ్చేసింది. ఇప్పుడు హ్యాపీలీ ఐఎమ్ సో హ్యాపీ, ఈ సింగపూరియన్ అండ్ ఈవెంట్ అండ్ జాయిన్డ్ అండ్ హ్యాపీలీ ఈజ్ లివింగ్ లైఫ్. ఓకే, సో దిస్ ఈస్ అ సక్సెస్ఫుల్ స్టోరీ ఫర్ 6 months హార్డ్షిప్. ఇట్ ఇస్ నాట్ హార్డ్షిప్ అండి, ఇట్ ఈస్ ఆల్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో తనకి తనగా ఇప్పుడు హ్యాపీగా వెళ్ళి జాయిన్ అయిపోయారు, సారీ సింగపూర్ వెళ్ళిపోయారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ విచ్ ఐ హ్యాండిల్ అలోన్. నెక్స్ట్ ప్లీజ్. అండ్ దిస్ ఈస్ ద, మీకు ఆల్రెడీ తెలుసు, చాలా మంది బ్లడ్ షుగర్స్ చూసుకోవడానికి బయటకు వెళ్ళడానికి, ల్యాబ్ రిపోర్ట్స్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఇంట్లో నాకు డయాబెటీస్ ఉందని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడతారు, భయపడతారు, అలాగే కృంగిపోతారు. సో ఇలా అలాంటి ఒక బెంగళూరియన్, సో ఆయన ఐటీ కంపెనీలో చేస్తారు. సో ఇంట్లోనే చెక్ చేసుకొని, సో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పకుండా నాకు ఒక పిక్చర్ పంపించారు. సో ఆయన చూస్తున్నారు, బికాస్ ఆల్ ఎన్విరాన్మెంటల్, లైక్ అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ చాలా మంది మెడిసిన్స్ వాడుతున్నారు కానీ వాళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. ఓకే, అలాగే ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్, బెంగళూరు అంటే తెలుసు కదండి, ఈ డాక్టర్ మారకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఆ మెడిసిన్ కాకపోతే ఇది. సో ప్రాక్టికల్ గా ఆయన చూశారు కానీ ఒకటి నిర్ణయించుకున్నారు. సో నాకంటూ మెడికేషన్ లేకుండా, అఫ్ కోర్స్ ఆయన ఆల్రెడీ ఒప్పుకున్నారు, నా లైఫ్ స్టైల్ నేను ఎక్కువగా తినేయడం, పార్టీస్కి వెళ్ళడము, నా బాడీ అంతా రోజు రోజుకి ఫెటిక్ అయిపోవడం నేను గమనించాను, సంథింగ్ ఈజ్ రాంగ్ అని ఒక 5 days పిక్చర్ తీసుకుని పంపించారు నాకు. అప్పుడు జాయిన్ అయ్యారు. అప్పుడు నేను చెప్పిన ఈ స్టోరీ అంతా కూడా, అసలు వాట్ ఈస్ డయాబెటీస్, ఎందుకు వస్తుంది, ఎలా చేయొచ్చు అని. సో దిస్ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ఫస్ట్ డే అండి. ఈయన కూడా నాతో 4.5 నెలలు ఉన్నారు. నెక్స్ట్ పిక్చర్ ప్లీజ్. ఎందుకంటే ఎప్పుడు ఈయన బ్లడ్ టెస్ట్ చేయించుకోరు, బికాస్ మీకు ఆల్రెడీ చెప్పాను భయం అవి. సో నెక్స్ట్ ఆఫ్టర్ విత్ ఇన్ 2.5 months 3 months లో ఆయన షుగర్ లెవెల్స్ ఎప్పుడు చూసినా బిలో 100, 100 ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 95 ఉండొచ్చు. దిస్ ఈస్ అబ్సల్యూట్లీ హీ యూస్ టు, బికాస్ ఎవ్రీ ఏరియా ఆయన చాలా బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారండి. నేను ట్రావెలర్, ఓకే, ఒక బడా ఐటీ కంపెనీలో ఆయన చేస్తూ ఉన్నారు. కానీ డెడికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఏది కూడా ఒక్క సింగిల్ మెడికేషన్ వేసుకోకుండా 180 నుంచి 96, ఇది సాధ్యమే కాదో చెప్పండి మీరు. ఇవన్నీ ప్రాక్టికల్ గా చేసిన కేసెస్ మీ ముందే పెట్టి ఉన్నాను. ఓకే, ఇది మా కేస్, మా పర్టికులర్ ఈ పేషెంట్ది. ఓకే, ఈ 2 కేసెస్ ద్వారా మీరు ఏం నేర్చుకున్నారని చెప్పొచ్చు మీరు. మేము ఏదైతే ప్రాక్టికల్ గా ఇప్పుడు చెప్తున్నామో, అసలు ఎమోషన్ అంటే ఏంటి, రూట్ కాజెస్ ఏంటి, అసలు ఎలా రివర్స్ చేసుకోవచ్చు న్యాచురల్ గా అనేది, ఇది ఒక ప్రాక్టికల్ గా మీకు, ఐ మీన్ మా ప్రెజెంటెడ్ కేసెస్ అండి. ఓకే, సో దిస్ ఈస్ అవర్ జాబ్ అండ్ స్పెషల్లీ ఇయర్ యొక్క ముఖ్య ఉద్దేశం, వి వాంట్ టు హెల్ప్ సో మెనీ పీపుల్ లైక్ దిస్, బికాస్ ఎంతో మంది అసలు నిజంగా డయాబెటీస్ అంటే కూడా తెలీదు, కానీ ఓన్లీ గుడ్డిగా డాక్టర్ నమ్మడం. ఓకే, కొంతమంది ఎమోషనల్ గా సప్రెస్ చేసేసుకోవడం, కొంతమంది కాంప్లికేషన్స్ తెచ్చుకున్నాక వస్తున్నారు, లైక్ డయాబెటిక్ ఫుట్ అన్నాం కదండి. సో కాబట్టి ఇలాంటి కేసెస్ వరకు వెళ్లకుండా అది రూట్ లో ఉన్నప్పుడే, ఓకే, హ్యాపీగా మీరు ఆహారం తీసుకోవాలి, అలాగే ఆరోగ్యంగా ఉండాలి, అలాగే మెడికేషన్ జోలికి పోకూడదు. సో అది మా ముఖ్య ఉద్దేశం. ఇవన్నీ ప్రాక్టికల్ గా మేము చేసిన మోర్ దాన్ 100 కేసెస్ చేస్తున్నాయి. ఇట్స్ ఓన్లీ 2 కేసెస్ విచ్ ఇస్ రీసెంట్ క్రానికల్ కేసెస్ లైక్ టైప్ 1 డయాబెటీస్ కూడా మేము ఇన్సులిన్ ని కంప్లీట్ గా తగ్గిస్తూ, అంటే క్రమేపీ తగ్గిస్తాం, ఆల్ ఆఫ్ సడన్ ఓకే మేము ఉన్నాము ఇన్సులిన్ మానేయమని మేము చెప్పను, బికాస్ ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ అండి. ఓకే, సో ఈ రోజు ముఖ్యమైన ఉద్దేశం అది. సో మీలో ఎవరైనా మాతో కాంటాక్ట్ చేయాలనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్ శాంతి షేర్ చేసిన చాట్ బాక్స్ లో మీరు అవ్వచ్చు. అలాగే ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు, డాక్టర్ సురేష్ గారు. ఆ, మీరు ఎవరైనా సార్ మాట్లాడితే కూడా విఆర్ విఆర్ ఆల్ ఇన్వైటింగ్ అండి. మీరు ఆ, ఒక 5-10 నిమిషాలు ఓపెన్ ద సెషన్ అండి. ఇప్పుడు శాస్త్రి గారు కానీ, ఇంకొక ఎవరైనా కానీ, ప్రమీల గారు కానీ, ఇంకెవరైనా మీ క్వశ్చన్స్ అడగచ్చు. అలాగే పద్మజ గారు కూడా ఉన్నారు. ఆ, ఇలాంటి సక్సెస్ఫుల్ కేసెస్ అనేది జస్ట్ లైక్ దట్ విల్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ 1 hour టైం మాతో కేటాయించినందుకు. అండ్ నాకు తెలిసి మా ప్రెజెంటేషన్ ఇద్దరివి మీకు నచ్చున్నాయి అనుకుంటున్నాను, అలాగే ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా మాతో కనెక్ట్ అయి ఉండండి. మీరు మీకు షేర్ చేసిన ఈ లింక్ షేర్ చేసిన మీ ఫ్రెండ్స్ కి థ్యాంక్ యూ చెప్పండి. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్, ఇప్పుడు ఈ సెషన్ మీ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి ఒక 5 minutes ని మేము కేటాయిస్తాం.
ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అలాగే సార్, మీకు ఏమన్నా వీలు ఉంటే డాక్టర్ సురేష్ గారు, సో కైండ్లీ మీరు కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాను. సార్, డాక్టర్ సురేష్ గారు బయట ఉన్నారు, కానీ మాట్లాడితే మేము అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. బికాస్ 14th ఇస్ మళ్ళీ కొంచెం కొంతమందికి జాయిన్ అవ్వడం కష్టం కాబట్టి 13th మేము ఈరోజు తీసుకున్నాము, ఎక్స్క్లూజివ్లీ తెలుగు పేషెంట్స్ కోసం, తెలుగు వారి కోసం. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా అడగచ్చండి. సార్ కార్లో ఉన్నారు కాబట్టి యా మాట్లాడుతున్నారు. మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చండి. శాస్త్రి గారు ఇందాక మీరు మాట్లాడారు. ఓకే. ఎంకే అంటే ఎవరో నాకు తెలీదు. నో ప్రాబ్లమ్ సార్. ఎంకే అంటే ఎవరు ప్రశాంతి? యు నో ఎనీబడి? మాధురి మేబీ. ఓకే. శాస్త్రి గారు, ఇంకా ఎవరైనా సరే అండి, అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎంతమందికి మీరు మేడం అడగచ్చా? ఓ ప్రశ్న ఉంది. యా అడగండి. అంటే ఏం లేదు మేడం, నాకు యాక్చువల్లీ నాకు ఇందులో పాయింట్స్ కొన్ని బాగానే మ్యాచ్ అయినాయి నాకు యాక్చువల్లీ. మీకు మ్యాచ్ బాగానే మ్యాచ్ ఆ పాయింట్ నాకు. అదే నేను యాక్చువల్ దీనివల్ల నేను అంటే రూట్ కాజ్ మేడం, యాక్చువల్ ప్రశాంత్ గారు చెప్పింది మీకు రూట్ కాజ్ మీరు అన్నారు కదా. యాక్చువల్ నేనేంటే గమనించింది ఏంటంటే కొంచెం లోన్లీనెస్, యాక్చువల్గా కొన్ని పాయింట్స్ బాగా మ్యాచ్. లోన్లీనెస్ గా ఫీల్ అవ్వడము, అంటే ఎవరు లేకపోవడం, అది ఒక ఫీల్నెస్ మైండ్ లో బాగా పడింది. తర్వాత ఏంటంటే కొంచెం స్లీప్ తగ్గిపోతుంది మేడం, నిద్ర తగ్గింది బాగా. నిద్ర తగ్గించుకున్నాను, పొద్దున 12 పడుకొని 4ంటికి 5ంటికి లేస్తున్నాను. ఓకే. ఇంకోటి యాక్చువల్లీ ఇంకో పాయింట్ ఏంటంటే మెయిన్ నాకు ఏదో వస్తే, ఇప్పుడు నాకు షుగర్ రాని రీసెంట్ గా కన్ఫర్మ్ గా వచ్చేసింది భయం ఎక్కువైపోయింది. కరెక్ట్. తర్వాత మెయిన్ ఫోర్త్ పాయింట్ ఒకటి గమనించాను మేడం. యాక్చువల్ నేనంటే యాక్చువల్ ఒక 3 years నుంచి కొంచెం తిండి కొంచెం ప్లానింగ్ నాకు మీరు మేడం మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఒకటి, మీరు నాకు నచ్చింది. ఏదో ఒక సమ్ లోగోస్ పెట్టి, అంటే ఒక మంచి మన ట్రాక్ లో ఎట్లా ఉంటాం అట్లా పోతుంటే అది నచ్చింది నాకు. ఏంట్రా అంటే మనం కరెక్ట్ ఏమైనా అడ్డమైన గడ్డి తినేసేసి, స్వీట్లు ఎక్కువ తినేసేసి, అన్ని చేసి తిండి సరిగ్గా ప్లాన్ లేకుండా ఆ ప్రాబ్లం అది కూడా కాజ్ అని నాకు అనిపించింది. స్వీట్ ఎక్కువ తింటాను కొంచెం, కాజెస్ బాగా అనిపించింది నాకు, ఆ పాయింట్ నచ్చింది. అది కూడా ఎమోషన్ కదండి, అది మీకు హ్యాపీ అది కూడా మూమెంట్ ఎమోషన్. ఇస్తుంది. వీటి తింటే చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. అవునవును. మనకి ఇంట్లో అన్ని చేసుకోవడానికి ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదే తీసుకుంటే ఇది ఈజీ అన్నమాట. అంటే మోర్ దాన్ ద దోస, ఈజీలీ అదే కాస్ట్ కి మీకు బిర్యానీ వస్తుంది కాబట్టి ఎవ్రీబడి ఈస్ డిపెండింగ్ ఆన్ బిర్యానీ. ఆల్ 7 days బిర్యానీ. అదొక కైండ్ ఆఫ్ ఏమంటారు, ఈజీగా దొరికే పదార్థం అయిపోయింది బిర్యానీ అనేది. అది దానివల్ల విసుగు రావట్లేదు. మనకి తెలుసు అలా తింటే మంచిది కాదు అని. కానీ నేను అగైన్ బిర్యానీ చాలా తక్కువ తింటాను. నార్మల్ గా చెప్తున్నాను. అవునవును. ఫుడ్ అనేది ప్రాబ్లం కాదండి. మన ఎమోషన్ కంట్రోల్ చేసుకోకపోవడం, దానికి తగ్గట్టు దానికి ఇంకా రూట్ కాజ్ మీరు చెప్పారు, ఎలోన్నెస్, రైట్? ఎమోషన్ ని సప్రెస్ చేసుకుంటాను, నాకు ఎలోన్నెస్ ఎక్కువ, బాధపడుతున్నాను. నిద్ర కూడా చెప్తున్నారు మీరు. 4 గంటలు పడుకున్నారు, కానీ ఎంత క్వాలిటీ 4 గంటలు 5 గంటల ప్రాబ్లం కాదండి, కానీ ఎంత క్వాలిటీ ఆఫ్ స్లిప్ పడుకుంటే హ్యాపీగా పడుకుంటున్నారా, డిస్ట్రెస్ అవుతుందా లోపల అనేది కూడా ఇంపార్టెంట్. మేడం ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ నాకు నిన్న కలిసినప్పుడు ఈ ఒకళ్ళేమో మన ఇడ్లీ తినద్దు దోశ తినద్దు అంటారు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇడ్లీ పెసరట్టే తినమన్నాడు ఆయన నన్ను. అంటే ఇడ్లీ కెన్ టేక్ ఇడ్లీ తినొచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చండి. అవునా? ఇడ్లీ కానీ అవునా? అంటే రైస్ తో చేసింది కాకుండా మిల్లెట్స్ తో తినండి. ఇడ్లీ అనేది ఇడ్లీ పిండి తోనే చేయాలని లేదు కదా. డిఫరెంట్ మిల్లెట్స్ మనం కలుపుకొని తినొచ్చు. అంతే. అయితే మేడం యాక్చువల్లీ ఇప్పుడు మిల్లెట్ ఇడ్లీ కాకుండా మామూలు ఇడ్లీ తినద్దు అంటారా? నాకు అర్థం కాల పాయింట్. అవునండి, అవును. ఎందుకంటే రైస్ బేస్డ్, సపోజ్ ఒక ఇడ్లీ తిన్నారు పోర్షన్ గా, పర్వాలేదు. సో 4-5 ఇడ్లీలు తిన్నారు, అది కూడా ఎమోషన్ అంటే అగైన్ ఫుడ్ తో కనెక్టివిటీ కదండి. తెలియకుండానే ఓకే ఇది హ్యాపీ మూమెంట్ వచ్చేస్తుంది, హ్యాపీ వచ్చేస్తుంది మనకి. 4వ సాటిస్ఫాక్షన్ కామ్. ఫుడ్ తో ఒక రిలేషన్ ఉంటది కదండి. ఎక్కడికి వెళ్ళి మనకు ఫుడ్ తో రిలేషన్ ఉంటది. సో హ్యాపీ కోసం మనం తింటూ ఉంటాం, కానీ మీ బాడీ చెప్తుంది ఇంత తినకూడదు అని. కానీ మేబీ 10 ఇడ్లీలు తినే వాళ్ళు కూడా ఉంటారండి నాకు తెలిసి. సో యా, పోర్షన్ కంట్రోల్ ఇస్ ఇంపార్టెంట్. మేడం అయితే ఇప్పుడు నేను యాక్చువల్లీ మిల్లెట్ పెసరట్టు తినొచ్చా అన్నాడు డాక్టర్. పెసరట్టు మంచిది అంటాడు. డాక్టర్ గురించి మాట్లాడలేదండి నేను. అంటే నేను యాక్చువల్లీ మన ఒపీనియన్ ఫాలో అవుదామని. ఖచ్చితంగా తీసుకోవచ్చు. నాకు మళ్ళీ ఏమనుకోవచ్చు, బెస్ట్ టిఫిన్ మిల్లెట్ అంటే నేను చేసుకోలేదు, నాకు రాదు. పెసరట్టు తీసుకోవచ్చండి. మీరు పర్సనల్ గా కనెక్ట్ అయితే మీకు ప్రమీల గారి ద్వారా మా నెంబర్ తెలుస్తుంది మీకు. ఖచ్చితంగా తీసుకుంటాను మేడం.
నెంబర్ ఓకే. తీసుకొని నేను అలా అంటే మేము మాట్లాడచ్చా వీ కెన్ కన్ పర్సనల్లీయా? పర్సనల్లీ మీరు మాట్లాడండి, ఎందుకంటే ఇప్పుడు సెషన్ కాబట్టి మీరు ప్రమీల గారి దగ్గర నెంబర్ తీసుకొని నా నెంబర్ తీసుకొని మాట్లాడండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. యాక్చువల్లీ మనం మాట్లాడుకున్న ధైర్యం వచ్చింది. ఇందులో నాకు పాయింట్స్ కొన్ని మ్యాచ్ అయినాయి. నాకు నిద్ర తగ్గిపోతుంది, నేనే పోవట్లా, కొంచెం ఒంటరితనంగా ఫీల్ అవుతున్నా నైట్ అంతా. సెల్ ఫోన్ కూడా 12:30 చూసుకొని పడుకోవడం తగ్గించేసుకోవాలి ఇవన్నీ కాస్త. అవునండి, అవును, ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తామండి. కాంటాక్ట్. థ్యాంక్ యూ. షూర్ మేడం, పర్సనల్ కలుస్తాను. ఐ వాంట్ టు మీట్ యూ పర్సనల్లీ మేడం. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు అండి. థ్యాంక్ యూ సార్. మంచి టాపిక్ ఇది. థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఓకే సార్, రేపు కూడా రైట్. ఇంగ్లీష్ లో జరుగుతుందండి. మీకు ఇంగ్లీష్ అర్థమైతే మీ ఫ్రెండ్స్ కూడా అర్థమవుతుంది ఇన్వైట్ మేడం. చేయండి. వింటాను యా, తప్పకుండా వింటాను. మళ్ళీ మీకు లింక్ పంపిస్తాం రేపటిది. మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకురావచ్చు. అదే I mean, నేను ఫ్రెండ్స్ మీ ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ. చెప్దామని. ఇద్దరు ఫ్రెండ్స్ కరెక్ట్. ఉన్నారు, చిన్నప్పుడు ఫ్రెండ్స్. మేడం ఇది 7 o'clock స్టార్ట్ అవుతుంది కదా? అవునండి, రేపు కూడా సేమ్ టైం, బట్ ఇంగ్లీష్ లో ఉంటుంది. మీరు పర్వాలేదు మేడం, ఖచ్చితంగా join అవ్వండి. చెప్తాను. Okay. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్, బాలకృష్ణ గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎంకే గారు. ప్రిమిలకి పెట్టేచ్చా మనం? ఎస్, బాలకృష్ణ గారు, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మనం సెషన్ క్లోజ్ చేయొచ్చు ఇప్పుడు. ఆ, ఇంకా ఏదైనా మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేడం నేను తర్వాత కాంటాక్ట్ చేసి మాట్లాడతాను మేడం ప్రశాంత్ గారితో. ఓకే అండి, అలాగే ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఆల్ యువర్ టైం. అండ్ ఇదే విధంగా తెలుగు ఎలా చేసామో అలాగే ఇంగ్లీష్ కూడా ఉంది. మరొకసారి మళ్ళీ మీరు వినాలనుకున్న మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయాలని, ఎందుకంటే మీరు ఒకసారి సెన్స్ అయ్యారు కదా వాట్ ఎగ్జాక్ట్లీ ఈ రోజు ప్రోగ్రామ్ అనేది. మీరు రేపు కూడా జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అనేది మీకు మళ్ళీ షేర్ చేయబడతాయి అందరికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రసన్న గారు అండ్ ప్రశాంతి గారు. నాకు ప్రసన్న గారు పర్సనల్ గా అడ్వైస్ ఇచ్చారు. B12 డెఫిషియన్సీ ఉంటే నేను B12 మెడిసిన్స్ కూడా తీసుకున్నాను. దాని తర్వాత నాకు షుగర్ లెవెల్స్ కొంచెం డ్రాప్ అయ్యాయి. యా, అది మీ పర్సనల్ కాంటాక్ట్ వల్ల, మీ పర్సనల్ టీచింగ్ వల్ల మీకు తెలిసిందండి వాట్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ గోయింగ్ త్రూ అనేది. ఎందుకంటే మీతో మాట్లాడాము, మీకు సజెషన్ ఇచ్చాము, అలాగే మీరు ఫాలో అయ్యారు. ఇప్పుడు మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చున్నారు. సో ఎంత ఈజీ వేలో మీరు బయటకు వచ్చారు కదా. సో ఇప్పుడు అర్థం అవుతున్నట్టుంది కదా పద్మజ గారు. బికాస్ పద్మజ గారు కొన్ని రోజులుగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లో ఉన్నారు. చాలా అప్ అండ్ డౌన్స్, కానీ కొన్ని రూట్ కాజెస్ ఆవిడకి తెలియలేదు. సో మాతో ఉండడం వల్ల ఆవిడ ఆ ప్రాబ్లమ్ ని ఈజీగా అధిగమించగలిగారు. B12 డెఫిషియన్సీతో ఎక్కువ బాధపడుతున్నారండి. అది కూడా వన్ ఆఫ్ ద కారణం అన్కంట్రోల్ షుగర్స్ కి. ఓకే, యా, అది దాన్ని ఎలాగా అధిగమించుకున్నారనేది ఆవిడకి పర్సనల్ గా తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ పద్మజ గారు ఫర్ యువర్ షేరింగ్. రేపు కూడా వీలైతే అందరూ జాయిన్ అవ్వండి. సో లాట్ ఆఫ్ ఇన్సైట్స్ అగైన్. సేమ్ ఉంటుంది కానీ ఇంగ్లీష్ లో ఉంటుంది, కానీ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అండ్ అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంతి. ఐఎమ్ సైనింగ్ ఆఫ్ నౌ. Thank you all for joining. Thank you ma'am for your beautiful insights. రేపు కూడా వీలైతే అందరూ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. లింక్ షేర్ స్టాప్ చేస్తాను. రికార్డింగ్ ప్లీజ్. ఓకే.